దయచేసి ఈ సమయంలో कृपा करके इस समय में చాలా చక్కగా మీరు పాటలు పాడారు. अच्छी रीति से आपने गीत को गाए हैं ఈ పాట భక్సింగ్ గారికి చాలా ఇష్టమైన పాట. और ये जो गीत जो गाए है बक्सिंग अंकल को बहुत ही प्रिय ये गीत था. ఇంకా వేరే తెలుగులో కూడా పాట ఉంది. और एक गीत तेलुगु में भी ऐसा है. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, शायद आपने कभी ध्यान दिया हो या భక్సింగ్ గారి దగ్గర ప్యాకెట్ క్యాలెండర్ లాగా ఒకటి చిన్నది ఉండేది. और बक्सिंग अंकल के पास में एक छोटा जो पॉकेट कैलेंडर है वो रहता है. దాని మీద భక్సింగ్ గారు హ్యావ్ యు రీడ్ బైబిల్ టుడే అని ఇట్లా ఉండేది అన్నమాట. और उसमें लिखा गया था कि आज आपने बाइबल को पढ़ा है, ऐसा लिखा जाता उसमें लिखा ఈ गया రోజు था. బైబిల్ చదివావా? क्या आज के दिन बाइबल आपने पढ़ा है? నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. और एक प्रश्न को पूछूंगा. దయచేసి వేరే అనుకోవద్దు. और अलग रीति से इसे ना लीजिएगा. మీరు కరెక్ట్ అబద్ధం చెప్పకుండా నిజమే చెప్తారు అనుకుంటున్నా. और आप झूठ नहीं बोलेंगे, सत्य को कहेंगे. आप ऐसा मैं विश्वास करता हूँ. ఈ రోజు బైబిల్ చదివిన వాళ్ళు మాత్రమే బైబిల్ పైకెత్తండి. और आज के दिन बाइबल को ఈ రోజు బైబిల్ చదివిన వాళ్ళు మాత్రమే బైబిల్ और పైకెత్తాలి. जिन्होंने आज बाइबल को पढ़ा है మిమ్మల్ని ఎవరు ఫోటో తీయట్లేదు, సెల్ఫీ ఫోటో ఎవరు తీయట్లేదమ్మా. और आपका कोई फोटो ये आपको नहीं लिया, जिन्होंने पढ़ा है उठाइए. ఇలా బైబిల్ చేయిపోయమని మిమ్మల్ని అవమానించడానికి కొరకు కాదు. और ऐसे हाथ उठा के आपको अपमान करने के लिए हम नहीं कह रहे. ఈ విధానం మనకి మన జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తుంది. और ऐसी रीति से ये हमें उचित स्थान में वो लेकर जाता है. దైవజనుడు భక్సింగ్ గారు और प्रियजन बक्सिंग अंकल మన యొక్క దైవ సహవాసంలో ఉన్నటువంటి और हमारे लिए जो आत्मिक जो संगति के लिए క్రమం ఏంటంటే, और क्रम क्या है, కుటుంబాలుగా और परिवार के नई ఉన్న వారందరూ కలిసి और सब मिलकर వారి యొక్క దినముని ప్రారంభించేటప్పుడు और जब दिन की जब वो शुरुआत को करते हैं కుటుంబ ప్రార్థనతో ప్రారంభించేవాళ్ళు. और जो पारिवारिक प्रार्थना से वो शुरुआत करते हैं. అదే విధంగా సాయంకాలం కూడా और उसी तरह से शाम के समय में भी పడుకునే ముందుగా కుటుంబ ప్రార్థన చేసుకొని और सोने से पहले पारिवारिक रीति से प्रार्थना करते हुए పడుకోమని చెప్పేవాళ్ళు. और सोने के लिए कहते थे. చాలా మంది వివాహ సమయంలో కూడా कई लोग विवाह के संबंध में భార్య భర్తలకు ప్రమాణాలు చేపిస్తూ ఉంటారు. और पति पत्नी के नाई ऐसे वो संबोधित करते हैं. చాలా మంది డినామినేషన్స్ వాళ్ళ యొక్క ప్రమాణ పత్రాలు డిఫరెంట్గా ఉంటాయి. और कई प्रकार से उनके जो पत्र हैं वो भिन्न प्रकार के होते हैं. కానీ దైవజనుడు వివాహ ప్రమాణాల్లో మాత్రము लेकिन जो दैविक जो विवाह का जो निमंत्रण पत्र होता దినమున है వాక్యముతో ప్రారంభించి అని చెప్తారు. और हर दिन प्रार्थना शुरुआत करके कहते हैं. దినమును బైబిల్ ప్రకటన కుటుంబ ప్రార్థనతో ముగిస్తాను और फिर मैं अपना जो दिन है वो पारिवारिक प्रार्थना से समाप्त करूंगा అని ప్రమాణం చేయించేవారు. और ऐसे उसका वहाँ पे वो उसकी सूचना देते ఆ थे. రీతిగా ప్రమాణం చేయబడిన కుటుంబాలు और ऐसे सूचना देने वाले परिवार ఈ దినాల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నాయి. और आज के दिनों में उचित स्थान में वो लोग हैं. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, और प्रिय भाई और बहनों, ఎవరైతే అలాంటి కుటుంబ ప్రార్థన కలిగి ఉండరో, और जो ऐसे पारिवारिक प्रार्थना को नहीं करते, నేను ఇంతకాలమే చెప్తూ వచ్చాను, अभी तक मैं ऐसा कहते आया हूँ. లోదేబార్లో ఉన్నటువంటి మొఫీబోషెత్ గురించి చెప్తూ వచ్చాను. और जो मोवी विषय थे उसके विषय में मैं कहता आया हूँ. లోదేబార్ అనగా ఎండిపోయిన జీవితము. और लोदीबर जो सूखा हुआ जो जीवन है, అంటే మన జీవితంలో కూడా కుటుంబ ప్రార్థన లేకపోతే, यदि हमारे जीवन में पारिवारिक प्रार्थना ना हो, మనలో కుటుంబంలో అంతా కూడా ఎండిపోయిన జీవితమే. और हमारा जीवन में ऐसा सूखा हुआ जीवन होगा, మనం ఏమి చేసినా हम चाहे कुछ भी करें అది వర్ధిల్లదు. और वो बढ़ता नहीं है. ఎందుకంటే మన హృదయములో इसलिए हमारे हृदय में దేవునికి మొట్టమొదట స్థానం ఇవ్వాలి. और परमेश्वर को प्रथम स्थान देना है. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय प्रभु के ఈ విషయాన్ని అలవర్చుకోవాలని ప్రభుపేట మనం చేయుచున్నాను. और इस विषय को सीखने के लिए आपसे प्रेम प्रभु के नाम विनती करता हूँ. ఈ ఉదయకాల సమయంలో తిరిగి మన బలవర్తమాన కొరకై और आज के वापस फिर कर इस मेज के पक्ष में హగ్గయి రాసిన పత్రిక, హగ్గయి రాసినటువంటి గ్రంథములో, और हग्गई को लिखी गई जो पुस्तक है, హగ్గయి రాసినటువంటి और हग्गई को लिखी गई पत्रिका 1వ पुस्तक అధ్యాయము पहला अध्याय హగ్గయి రాసిన అధ్యాయము గ్రంథము 1వ అధ్యాయము और हग्गई को लिखी पहले पत्रिका 2వ వచనము अध्याय 2, 3, 4 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. और पहला अध्याय का दूसरा, तीसरा, चौथा वचन मिलकर పేజ్ पढ़ेंगे. నంబర్ 775. और तेलुगु में 775 पेज नंबर है. చాలా మంది, నేను కూడా ఒక సందర్భాల్లో చాలా సిగ్గుపడుతూ ఉంటాను. और कई विषयों में ऐसे विषयों में हम लज्जित हो जाते हैं. ఒక్కోసారి బైబిల్ తీసే సమయంలో కూడా
और बाइबल को जब निकालते हुए भी, ఒక్కొక్కసారి ఎక్కడెక్కడ ఉందని వెతుకుతూ ఉంటాను. और वो अध्याय वो पुस्तक कहाँ है हम ढूंढते रहते हैं, దాని విషయమైన చాలా సిగ్గుపడుతూ ఉంటాను. और उस विषय में हम लज्जित होते हैं. తప్పులేదు, ఏం పర్వాలేదు, దేవుడు సాయం చేస్తాడు. और कोई इसमें कोई गलती नहीं है, परमेश्वर ही सहायता करे. మనం కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నప్పుడు जब पारिवारिक प्रार्थना हम रखते हैं, చాలా అద్భుతంగా దేవుడు సహాయం చేస్తాడు. और अद्भुत से परमेश्वर हमारी सहायता సరే, ఇప్పుడు ఈ करता है. సమయంలో చదవబడిన లేఖనాలు జ్ఞాపకం చేసుకుందాం. और 2వ వచనం నుండి 2, 3, 4, 5 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. और हग्गई के पहला अध्याय के दूसरे, तीसरे, चौथे वचन को हम स्मरण करेंगे. అందరం కలిసి చదువుకుందాం ఆయా భాషలో. और अपनी अपनी भाषा में हम सब मिलकर पढ़ेंगे. సమయం ఇంకా రాలేదు, और యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే, అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చిందేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబు వేసిన ఇండలో నివసించుటకు ఇది సమయమా. మరి ఇంకోటి అదే 5వ వచనం కూడా, కాబట్టి इसलिए अब సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. 5వ వచనం మళ్ళీ చదువుకుందాం. కాబట్టి సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. మరొక భాగం జ్ఞాపకం చేసుకుందాం. और एक भाग को हम स्मरण करेंगे. కొరింథీయులకు రాసిన పత్రిక, और कोरिन्थी को लिखी गई पत्रिका, 2వ పత్రిక, और उसका दूसरा जो पत्रिका है, 5వ అధ్యాయము, उसका 5वां अध्याय, 1వ వచనాన్ని అందరం उसके पहले చదువుకుందాం. वचन को हम सब मिलकर पढ़ेंगे. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, और दूसरा कोरिन्थी को लिखी गई 5వ पत्रिका, అధ్యాయం 1వ వచనం 5 और उसका पहला वचन అందరం కలిసి हम सब చదువుకుందాం. मिलकर पढ़ेंगे, क्योंकि हम जानते हैं कि భూమి जब మీద हमारा మన पृथ्वी గుడారము నివాస స్థలము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదై నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకై. और प्रभु की सहायता के लिए प्रार्थना करेंगे. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవంగల మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆయన ఆరాధనలు మీరు సహాయం చేస్తూ వచ్చినారు. తిరిగి నాయన బల్ల సమీపంగా ఉన్నది, మా మధ్యలో నీవు ఆసీనుడివై ఉన్నావని ఎరిగి స్తుతిస్తూ ఉన్నాం. దయగల దేవా, ఈ సమయం ఎంతో గంభీరమైన సమయము దేవా, ఎంతో ప్రాముఖ్యమైన సమయము. మా జీవితాలను వ్యక్తిగతంగా పరిశోధించుకొని నీ వాక్య వెలుగులో యోగ్యమైన రీతిలో నీ బల్లో చేయడానికి సహాయం చేయండి. ఆత్మైన దేవుడవు, గొప్ప దేవుడు ప్రభా, సంచారం చేసే దేవుడవు నాయన, అన్ని సమయాలలో అన్ని ప్రదేశాల్లో ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు దేవాన్ని మహిమ కొరకే కోరుచు ఉన్నా. అల్పడున్న అయోగ్యుని ప్రభా, నేను బలహీనుని దాసుని జ్ఞాపకం చేసుకోమని, నీ సెలవు చోట మరుగుపరచమని నీ సహాయమును కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय भाई और बहनों, ఎందుకంటే దీని తర్వాత జాషువా అన్న కూడా సాక్ష్యం చెప్తారని చెప్తూ వచ్చినారు. और इसके बाद जो है जोशुआ जॉन के సమయం తక్కువ ఉంది కనుక కొన్ని విషయాలు నా హృదయంలో భారాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. और समय कम है, लेकिन कुछ जो मेरे अंदर जो बोझ है उसे मैं आपके सामने रखना चाहता हूँ. ఇప్పుడు చదవబడిన 2 మాటలు కూడా, और अभी पढ़े गए दोनों भाग जो हैं, హగ్గయి రాసిన పత్రిక, హగ్గయి గ్రంథంలో గాని, और हग्गई में लिखी गई जो अध्याय, కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా और कोरिन्थी में लिखी गई ఒక जो पत्रिका ప్రత్యేకమైన మాట, ఒక మాట వినిపిస్తూ ఉంది. और एक जो समान जो प्रमुख बात है वो हम देख सकते हैं. वो क्या है? మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదు. మందిరము అనే పదము, और मंदिर जो भवन जो है उसको बनाने का समय अब तक नहीं आया. ఇక్కడ మందిరం అని देख सकते हैं. హగ్గయిలో మందిరం అని రాయబడది. और हग्गई में यहाँ पर మందిరం అని भवन రాయబడది. लिखा, दोनों में भवन लिखा गया है. दोनों కొరింథీయులకు రాసిన పత్రికలో గుడారం అని ఉంది. और हिंदी में दोनों भागों में भवन लिखा गया है. ఈ రెండు పదాల అర్థం ఒకటే, लेकिन दोनों का जो तेलुगु में अलग लिखा है, लेकिन दोनों उसका अर्थ जो एक ही है. ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय भाइयों बहनों, ఈ గుడారం అనగా ఈ శరీరము. और ये भवन कहने से शरीर ही है. నేను శారీరకమైన మందిరం గురించి మాట్లాడట్లేదు. और शारीरिक रूप का ये जो भवन है उसको मैं इसकी विषय में नहीं बात कर रहा. భౌతికపరమైనటువంటి నేను మందిరం గురించి మాట్లాడట్లేదు. और सांसारिक रूप से इस भवन के विषय में मैं नहीं बात कर रहा हूँ. ఆత్మీయమైనటువంటి మందిరం కొరకనే ఆలోచిస్తూ ఉన్నాం. और आत्मिक जो भवन है उसके पक्ष में मैं विचार रखता हूँ. కాబట్టి తిమోతి రాసిన పత్రిక, इसलिए तिमोथी को लिखी गई जो पत्रिका है, తిమోతి రాసిన పత్రిక, तिमोथी को लिखी गई पत्रिका, और మొదటి తిమోతి రాసిన పత్రిక, और पहला तिमोथी उसका पहला अध्याय, 3వ అధ్యాయము, और क्षमा करें उसका 3रा अध्याय, 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. और उसका 16वां वचन हम తిమోతి రాసిన करेंगे. పత్రిక, తిమోతి, ఫస్ట్ తిమోతి 3rd చాప్టర్ అండ్ 16 వర్స్. पहला तिमोथी 3रा अध्याय उसका 16वां वचन మనందరం కలిసి सब చదువుకుందాం. मिलकर पढ़ेंगे.
इसमें संदेह नहीं कि भक्ति का भेद गंभीर है, अर्थात वो जो शरीर में प्रकट हुआ, आत्म में धर्मी ठहरा और स्वर्गदूतों को दिखाई दिया, अन्य जातियों से उसका प्रचार हुआ, जगत में उस पर विश्वास किया गया और महिमा में ऊपर उठाया गया। ఇక్కడ మనం 15వ వచనం మనం చూసినట్లయితే और 16 वचन को यदि 15వ देखें వచనం చదివారా? 15వ వచనం కూడా చదవండి. और 15, 16 రెండు కలిసి ఉన్నాయి చదవండి. 15 और 16 मिलकर है, दोनों को पढ़िएगा। అయినను నేను और यदि ఆలస్యం मेरे आने చేసిన में యెడల देर हो तो దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియజేయవలెనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడైను, ఆత్మ విషయం నీతిపడని తీర్పునొందెను, దేవదూతలకు కనపడెను, రక్షకుడని జన్మలలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడును. ఈ మాటలు మనం గమనించినట్లయితే यदि इस बात को स्मरण करें तो ఈ మూడు సందర్భాల్లో కూడా और इन तीनों जो संदर्भ ఒక దగ్గర మందిరము, एक जगह पे भवन, ఒక దగ్గర గుడారము, और हिंदी में भवन है लेकिन वो దగ్గర परमेश्वर का संगम। घर, और एक जगह पे कलीसिया लिखा ఈ गया है। మూడు మాటల యొక్క అర్థము ఒకటే. लेकिन इन तीनों का अर्थ जो है वो एक ही है। అగ్గేలో మాట్లాడిన ప్రకారముగా और हग्गई में लिखे गए उसके अनुसार అక్కడ ఏం చెప్పడంటే वहाँ पे क्या लिखा गया है, నీ ప్రవర్తన గూర్చి, और यहाँ पे लिखा है कि నీ और ప్రవర్తన तेरे बर्ताव గురించి, से, నీ ప్రవర్తన గురించి ఆలోచించుడి. और अपने चाल चलन से तू विचार कर। ఏంటి ప్రవర్తన और ये चाल चलन क्या है, అంటే దాని అర్థం ఏంటంటే उसका अर्थ क्या है, నీ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది. और हम कैसे बर्ताव करते हैं। బిహేవియర్ అంటే और बर्ताव करना का अर्थ है, నీ యొక్క వేరే వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు. और हमारे व्यक्तिगत रूप के विषय में मैं बात नहीं कर रहा। నీ యొక్క వైఖరి ఎలా ఉన్నది, और तेरा जो हाँ स्वभाव क्या, तेरा चरित्र क्या है। దేవుని సంఘములో और परमेश्वर की कलीसिया में, అనగా और कहने से, జీవము గల దేవుని సంఘములో और जीवित इस कलीसिया में, परमेश्वर की कलीसिया నీ में, వైఖరి ఎలా ఉన్నది, और तेरा चरित्र, तेरा स्वभाव कैसा है। నేను ఒక మాట చెప్తా, జాగ్రత్త और గమనించండి. मैं एक बात को कहता हूँ, जरा ध्यान दीजिएगा। చాలా సందర్భాల్లో నేను చూస్తూ ఉంటాను, और कई संदर्भ में मैं ऐसा देखता हूँ, అనేకమైన సంఘాలకు వెళ్తూ ఉంటాను, और कई कलीसियों में मैं जाता हूँ, అనేకమైన వాళ్ళని నేను చూస్తూ ఉంటాను. और कई लोगों को मैं देखता रहता हूँ। అక్కడ నేను గమనించినప్పుడు और वहीं पे जब मैं ध्यान देता చాలా हूँ, మంది సహోదరులు ఉంటారు. और कई भाई और बहन वहाँ पे होते हैं, చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. और बहुत ही महत्वपूर्ण विषय कह रहा हूँ। ఒక అక్క వచ్చి ప్రైజ్ లార్డ్ అని చెప్తుంది. एक बहन आके प्रेज लॉर्ड जय मसीह कहती है, అక్క చాలా వినయముగా, और बड़े विनम्रता से, చాలా ఉన్నతమైన అక్క, और बहुत ही उच्च स्थान में वो మంచి बहन ఉద్యోగం है, కలిగిన స్త్రీ, अच्छे काम को वो रखती है, మంచి హోదా కలిగినటువంటి అక్క, और अच्छा औहदा उनका है, అన్ని విషయాల్లో మేటి అయినది. और सब विषयों में वो पूर्ण है। అక్క ప్రైజ్ లార్డ్ అని చెప్తుంది. और वो कहती है, बहन जो है वो जय मसीह कहती ఇంకొక है। సహోదరి, और एक जो बहन है, ఆమె అంటే లోకానుసారంగా మన భౌతికంగా చూసినప్పుడు और संसार रूप से यदि उनकी तरफ देखा ఆ जाए, అక్కతో పోల్చుకుంటే సరి సమానమైనది కాదు. और उनसे अगर उनकी बहन से उस तुलना की तो वो उनके समान में नहीं है। ఆమె వందనాలు ప్రైజ్ లార్డ్ చెప్పినప్పుడు और जब वो जय मसीह कहती है, ఈ అక్క అంటది और ये बहन कहती है, ప్రైజ్ లార్డ్, और जय मसीह, ప్రైజ్ లార్డ్. जय मसीह, और ऐसे सर हिलाती है। వాట్ ఇస్ దిస్? और ये क्या है? దేవుని మందిరములో परमेश्वर की कलीसिया में, उस అనగా भवन में, और कहने से, జీవము గల దేవుని సంఘము, और जो जिसमें जीवित उस कलीसिया में, జీవము గల దేవుని సంఘము. और जीवित उस कलीसिया में, ప్రియమైన దేవుని బిడ్డలారా, और प्रिय भाइयों बहनों, నేను పోయినసారి నేను చెప్తూ వచ్చినాను, और पहले समय में कहते आया, మనం ఏమై ఉన్నామో हम क्या हुए हैं, అది సంఘానికి వెలుపుట. और वो कलीसिया का उजाला है। సంఘము లోపలికి వచ్చినప్పుడు और जब कलीसिया के अंदर हम जब आते हैं, అందరూ సమానమే. हम सब एक ही है। యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ వచ్చినాడు, प्रभु यीशु मसीह ऐसे कहते आए, రెండు కాసులు వేసిన స్త్రీని జ్ఞాపకం చేసుకుంటూ और जो వచ్చినాడు. दो जो किस सिक्के को जो 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 बहन ढाल रही है उसके बारे में, రెండు కాసులు. और दो सिक्का जो बहन वो చాలా डाली మందికి है, ఇప్పుడు యూత్ కి రెండు కాసులు అంటే తెలియదు. और बहुत से जो जवान हैं, उनको ये दो जो सिक्के उसके बारे में पता नहीं है। 2 రూపాయి కాయిన్ అనుకుందాం. और 2 रुपए का सिक्का कह सकते हैं। చాలా మంది నోట్స్ వేశారు. बहुत से लोगों ने वो पैसों का जो नोट वो डाल दिया, అందరు నిశ్శబ్దమైన కానుకలు వేశారు. और जो बिना शब्द किए हुए जो दान है वो डाल दिया। అర్థం కాదు, చాలా మంది నిశ్శబ్దమైన కానుకలు అంటే ఏంటియో. और निशब्द जो दान है वो क्या है किसी को पता नहीं। నిశ్శబ్దమైన కానుకలు అంటే నోట్లు వేస్తే సౌండ్ రావు కదా. और जब आप नोट डालते हैं तो उसका आवाज नहीं आता है। 5 రూపాయల కాయిన్ వేసినాం అనుకో, लेकिन 5 रुपए का सिक्का यदि डालो, టపక్కమంట और సౌండ్. टड़ंग करके आवाज आता है। అక్క రూపాయి కాయిన్ వేసిందిరా.
और 1 रुपए का నువ్వు सिक्का डाल రూపాయి दिया है। వేసావో 5 రూపాయలు వేసావో 10 రూపాయల నాట్ కాయిన్ వేసావో चाहे आप 1 रुपया डालें, 5 रुपए या 10 रुपए का आप सिक्का डालें, అది శబ్దం వచ్చే కానుక. और वो शब्द सुनाने वाला वो दान है। ఇటీవలకి సేవకులు కూడా और यहाँ के सेवक जो भी है, నిశ్శబ్దమైన కానుకలు ఏమంటున్నారు? और निशब्द जो दान है उसे डालने के लिए सेवक कह रहे हैं। ఒక సేవకుడు ఒక విశ్వాసం నేను చూశాను. और एक विश्वासी को मैंने देखा। ఇలా ఎందుకు చెప్తున్నానంటే ये मैं सब क्यों कह रहा हूँ? నా హృదయంలో భారము, मेरे हृदय में ये बोझ है, నా హృదయంలో చాలా భారం ఉంది. मेरे हृदय में बहुत सा बड़ा ये बड़ा बोझ है। నేను ఏదైతే అనుభవిస్తూ ఉన్నానో, और जो मैंने अनुभव किया है, నేను ఏదైతే నిదానించి చూస్తూ ఉన్నానో, और जो मैंने बड़ी शांतता से देखा है, ఏదైతే నేను అనుభవిస్తూ వస్తున్నానో, और जिसको मैंने अनुभव किया है, ఆ అనుభవాన్ని మీకు చెప్తూ ఉన్నా. उसी अनुभव को मैं आपके सामने रख रहा हूँ। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय प्रभु के भाई और बहनों, ఇది వేషధారణ కాదు, और ये कोई वेशधारी रूप नहीं, ఇది వస్త్రధారణ. और ये जो वस्त्र का धारण है। ఒకసారి నన్ను అడుగుతూ వచ్చారు మా కాలేజీలో, और मेरे कॉलेज में मुझसे ऐसा पूछा చాలా गया, మీకు అర్థం కావడానికి మీ భాషలో నేను చెప్తూ ఉన్నా. आपको समझ आए इसलिए ऐसी भाषा में कहता ఒక్క हूँ। మాట చాలు మన జీవితాన్ని మార్పు తీసుకురావడం కొరకు. एक अंश ही हमारे जीवन में बदलाव को ला सकता ఒక్క है। మాట చాలు. एक अंश ही काफी है। యేసు ప్రభు చెప్పిన ఒక్క మాటతోనే प्रभु यीशु मसीह के केवल उस एक अंश से ही, సిలువ మీద ఉన్నటువంటి దొంగ జీవితంలో మార్పు జరిగింది. और क्रूस पे जो चोर थे उनका जीवन बदल गया। ఆ కుడివైపు ఉన్నటువంటి దొంగ జీవితంలో और जो चोर जो उसके उस क्रूस पे जो उसके साथ लटकाया गया, ఆయన ప్రవర్తన విషయంలో और उसके स्वभाव उसके बर्ताव के विषय में ఒక వినూతనమైనటువంటి పెను మార్పు జరిగింది. और एक नए रीति से वो बदलाव उसमें आया है। సిలువ వేయక ముందు और क्रूस पे चलाने जाने से पहले ఆ యొక్క బందిపోడు దొంగలు और वो जो दो चोर थे, వారి నైజాన్ని బట్టి, और उनके बर्ताव के कारण, వారి దొంగతనాన్ని బట్టి उनकी चोरी के कारण, వాళ్ళు అతిశయపడుతూ వచ్చినారు. और उन पे वो पीड़ा आई। ఎప్పుడైతే సిలువ మీదకి వచ్చారో, लेकिन जब वो क्रूस पर आए, యేసు వైపు చూస్తూ వచ్చినారో, वो यीशु मसीह की ओर जब देख रहे थे, సిలువ వేసిన యేసు వైపు చూస్తూ और వచ్చినారో, क्रूस पे चढ़े गए उस यीशु पर जब वो देख తన रहे थे, హృదయ స్థితి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. और उनके हृदय की परिस्थिति को परमेश्वर ने दिखाया। హృదయ స్థితి అనగా और हृदय की स्थिति कहने తన से ప్రవర్తన उसका जो स्वभाव క్రీస్తు बर्ताव విషయంలో क्रीस के विषय में ఏమై ఉన్నదో क्या था స్పష్టమవుతూ ఉన్నది. वहां पे स्पष्ट हो गया। కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ये प्रिय भाई और बहनों, ఇక్కడ ప్రవర్తన అంటే और इसका बर्ताव कहने से నీవు आप जो దేవుని సంఘమును और परमेश्वर की कलीसिया ఎలా में ప్రేమిస్తున్నావు, कैसे प्रेम करते हो, ఎలా చూస్తూ ఉన్నావు, कैसे उस तरफ देखते हो, ఎలాంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు. किस प्रकार की प्रमुखता उसको అందుకే देते हो। కొరింథీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, और इसलिए प्रेरित पौल इसको कहता है, ఈ గుడారము ये कलीसिया శిథిలమైపోతది, और ये जो शरीर है वो चला जाएगा। ఈ యొక్క శరీరము ये जो शरीर है తృణమైనది, और ये नाशमन है। ఈ శరీరము ये शरीर క్షణికమైనది. और क्षण भर का है। కనుక ఈ శరీరం విషయంలో, इसलिए शरीर के विषय ఈ में, శరీరాన్ని బట్టి, इस शरीर को लेकर భౌతిక పరమైనటువంటి హోదాను బట్టి और भौतिक जो संसार के रूप में अगर నువ్వెన్నడూ देखा जाएगा, అతిశయపడకు, आप इसमें निराश ना होना, అతిశయపడకు. आप निराश ना हो। అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ये प्रिय प्रभु के भाई और లోకాసు बहनों, వార్త 16 అధ్యాయం ఉందంటే, और लूका उसके 16 अध्याय में, 16 అధ్యాయం ఏముందంటే, लूका के 16 अध्याय में అన్యాయపు సిరిని ఉంది. ఆ మాట తీసుకోండి ఒకసారి ప్రియమైన देखते దేవుని. हैं उस विषय को। लूका 16 చదవనమ్మా. అన్యాయపు సిరి వలన చాలమ్మా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, इसलिए प्रिय भाई और बहनों, ఈ లోకములో ఉన్నటువంటి సిరి, और इस संसार में जो स्त्री ఈ है, లోకంలో ఉన్నటువంటి సంపద और इस संसार में जो संपत्ति है, నిన్ను నన్ను ఏం చేస్తుందంటే आपको और मुझे क्या करेगा? ప్రవర్తన పాడేటట్టు చేస్తూ ఉంది. और हमारे स्वभाव को खराब कर देता है। దేవుని సంఘములో ప్రవర్తించే విధానానికి భిన్నముగా ప్రవర్తిస్తూ ఉన్నా. और परमेश्वर की कलीसिया में जिस प्रकार का बर्ताव करना है उससे विपरीत वो कराती है। ఈ దినాన్ని నుంచి आज से दिन को लेकर నీ వైఖరి आपका जो स्वभाव है దేవుని సంఘం పట్ల, और कलीसिया के पक्ष में, దేవుని సహవాసం పట్ల और परमेश्वर की संगति के पक्ष में మనం ఎప్పుడు కూడా हम कभी भी మంచి ప్రవర్తనతో ఉండాలి. और अच्छे बर्ताव चरित्र से रहेंगे। కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, और प्रिय प्रभु के भाई और बहनों, అన్యాయపు సిరి और ये जो स्त्री जो है, అంటే అన్యాయపు సిరి అంటే ఏంటి? अन्य అన్యాయపు సిరి అంటే ఏంటి? हाँ, और जो पैसा जो है, स्त्री का जो पैसा है, ఇది న్యాయముగా వచ్చినటువంటి సిరి కాదు. अच्छा, और न्याय से जो आई ये पैसा नहीं है। ఇట్ ఈస్ నాట్ వైట్ మనీ, బ్లాక్ మనీ. ओके ओके। और ये जो है ये काला धन है, और ये वो जो अच्छा सच्चाई से कमाया गया ये धन नहीं है। ఒకసారి और एक बार ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పనిచేసిన అంకులు और एक इनकम टैक्स में जो व्यक्ति, एक अंकल जो काम कर 2 रहे थे, లక్షలు ఇచ్చి బక్సింగ్ గారికి డబ్బులు ఇచ్చారు. और 2 लाख रुपए बक्सिंग अंकल के सामने అవసరాన్ని బట్టి. और उनकी जरूरत के कारण
ఆ బక్సింగ్ అంకుల్ ఏమన్నారంటే, और बक्सिंग अंकल ने क्या कहा, సహోదరుడా और भाई ఈ డబ్బులు ये जो पैसा है నీ జీతంలో మిగిలించిన డబ్బులేనా? क्या आपके वेतन से बचा हुआ ये पैसा है? అన్నప్పుడు ఏమన్నాడు? और ये कहने से क्या कहा, బక్సింగ్ గారి దగ్గర ఎవరు అబద్ధం చెప్పడానికి సాహసించరు. और बक्सिंग अंकल के सामने कोई झूठ बोलने का साहस नहीं रखता। మనం అనేకులు కళ్ళు గప్పించవచ్చు కానీ हम हर एक को आंखों में उसके में धुआं झोंक सकते हैं। బక్సింగ్ అంకుల్ बक्सिंग अंकल जो है, నేటి తరానికి और साथ देखा जाए तो ఆయన మరో అపోస్తుడైన పౌలు. और सच में वो प्रेरित पौल के नहीं है। ఎందుకు చెప్తున్నాడు ప్రేమైన దేవుని और బిడ్డలారా? ये मैं क्यों कहता हूँ, మన ప్రవర్తన విషయంలో हमारे बर्ताव के विषय में బహు జాగ్రత్తగా ఉండాలి. बड़ा हमें गंभीर रहना है। ఆ సహోదరుడు और वो जो भाई है, కొంతసేపు జంకి और कुछ समय के बाद అంకుల్ నేను తర్వాత చెప్తానులా అన్నారు. और कहा कि నో मैं నో 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 నేను कहा తర్వాత చెప్తా అన్నారు. कहा मैं बाद में कहूंगा, लेकिन कहा नहीं 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 अभी तो अभी कहना है। నో నో సహోదరుడా, और नहीं, ऐसा नहीं करना నువ్వు भाई, చెప్పాలి నాకు ఇప్పుడు, अभी आपको बताना होगा అయితేనే తీసుకుంటా, तो ही मैं लूंगा, అదర్వైజ్ और नहीं तो టేక్ ఇట్ బ్యాక్. आप लेके जाओ। మనం ఏం చేస్తాం? हम क्या करेंगे? నేను కూడా పోయిన వారం అంతా గత 2 వారాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. और 2 हफ्तों से मैं भी, पिछले हफ्तों से मैं भी इस विषय में प्रार्थना करता బెర్షెబా आया। రిజిస్ట్రేషన్ ఉందా ప్రభువా? और बेरशिबा का जो रजिस्ट्रेशन है वो ల్యాండ్ है, రిజిస్ట్రేషన్ ఉందా ప్రభువా? और जो जगह का जो रजिस्ट्रेशन ప్రభా है, నీ సేవ జరుగుతూ ఉంది, आपका सेवा यहाँ चल रहा है, ఇది చాలా గొప్ప పని. ఇది और ये बहुत महान कार्य है, భూమి మీద మాకు అప్పచెప్పినటువంటి అత్యున్నతమైన గొప్ప పని. और संसार में हमें जो सौंपा गया सबसे महत्वपूर्ण ये कार्य ఆ है। మాటలు నేను తర్వాత చూపిస్తాను. और इस बात को मैं बाद में बताऊंगा। దినవృత్తాంతం గ్రంథములో और ఫస్ట్ క్రానికల్ और पहला जो इतिहास है, దావీదు అంటాడు, दावीद कहता है, ఇది గొప్ప పని. और ये महान कार्य है। నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, और सही में प्रिय भाई और बहनों, దేవుని పని గొప్పదే. परमेश्वर का कार्य सच में महान है। నీ హృదయము దేవుని ఎడల గొప్పదిగా ఉందా? क्या हमारा हृदय, यहाँ आपका हृदय परमेश्वर के लिए क्या वो महान है? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, और इसलिए परमेश्वर कहता है, ఇష్టముగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడట. और जो स्वेच्छा से देते हैं उसे वो प्रेम करता है। నువ్వు అయిష్టంగా ఇచ్చినా ప్రేమిస్తాడు, కానీ और बिना स्वेच्छा से देने तो भी प्रेम करेगा, ఆ लेकिन అయిష్టతని వేరే వాళ్ళకి చూపించొద్దు. दूसरे को वो स्वेच्छा न दिखाइए। ఉన్నప్పుడు ఒక రకంగాను, हुए एक समान से ऐसा दिखाते हुए, లేనప్పుడు ఒక రకంగాను और जब कोई नहीं है तो अलग रहते हुए, ఉండకూడదు. ऐसा नहीं रहना है। అన్ని సమయాలలో हर समय में, అన్ని వేళలా हर समय, हर ఒకే परिस्थिति రీతిగా में ఉండాలి. एक रीति से रहना है, ఒకే రీతిగా ఉండాలి. एक समान रीति से रहना ఎందుకనగా है। किस लिए कहने మనం से? మారని దేవునితో ఉన్నాం. हम न बदलने वाले परमेश्वर के साथ కనుక रहते ప్రియమైన हैं। దేవుని బిడ్డలారా, इसलिए प्रिय प्रभु के भाई और ఇక్కడ बहनों, మనం గమనించినట్లయితే यहाँ ध्यान देंगे तो, అన్యాయపు సిరి అని చెప్తూ వచ్చినాను. और जो काला धन की जो स्त्री के विषय में देख ఇంకొక सकते మాట हैं। చూపిస్తాను చూడండి, సామెతల గ్రంథము और एक विषय में हम देख सकते हैं, 23వ అధ్యాయము, और नीति वचन 23వ అధ్యాయం ప్రొవెర్బ్స్ नीति वचन 23, ఈ మాట మనం చదువు. అందరి బైబిల్ తిన్నామా? ఎందుకు ట్రాన్స్లేషన్ వాళ్ళ ఇబ్బంది కావచ్చు. और अंदर सब बाइबल, बाइबल को खोलिए, भाषांतर से थोड़ी 23వ समस्या आ అధ్యాయం सकती है। ఒకసారి చూడండి. 23 अध्याय को एक बार 23వ देखिए। అధ్యాయము 23 अध्याय, नीति वचन का 23 अध्याय, 4-5 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. और 5 और 6 वचन मिलकर पढ़ेंगे, और 4 और 5 मिलकर पढ़ेंगे। 23, 4 and 5 और नीति वचन अंदर 23, कल 4, जादू 5 कवार, सब अंदर मिलकर कल पढ़ेंगे, जादू। सब मिलकर पढ़ेंगे। धनी होने के लिए परिश्रम ना करना, अपनी समझ का भरोसा छोड़ना, क्या तू अपनी दृष्टि उस वस्तु पर लगाया है जो है ही नहीं? वह अकूप पक्षी के समान पंख लगाकर निस्संदेह आकाश की ओर उड़ जाता है। ఇక్కడ 4వ వచనం చూసినట్లయితే, ये 4थे वचन को देखें, ఐశ్వర్యము. और जो धन होना, ఈ లోకములో इस संसार में, మనుషులందరూ కూడా ఐశ్వర్యం కొరకు పాకులాడుతూ और ఉన్నారు. संसार में सब लोग इस धनी होने के लिए परिश्रम कर ఈ रहे हैं। లోకములో మన యొక్క ప్రాకులాట, इस संसार में हमारी जो चाल चलन है, మన ప్రయత్నాలు, हमारे जो प्रयास है, పడరాని కష్టాలు పడతాం. और नित्य कितना कठिन परिस्थिति करते हैं, ఎవరి परिश्रम करते ఎవరి हैं। కోసము? किसके लिए? నా పిల్లల కోసం, मेरे बच्चों के लिए, నా బిడ్డల కోసం. मेरे बच्चों के लिए। అయ్యో ఎట్లా నేను పడిన కష్టాలు వాళ్ళు పడద్దు मैंने जो कष्ट उठाए वो उन पर नहीं आना चाहिए, అని ఎంతగా ప్రాకులాడుతూ ఉన్నాము. और कितना ही प्रयास करते रहते हैं। కనుక ప్రియమైన వారలారా, लेकिन प्रिय भाई और बहनों, ప్రయాసపడొద్దు నేను చెప్పట్లేదు, కానీ और परिश्रम न करने के लिए मैं नहीं कह रहा, దేవుని యందు ప్రయాసపడాలి. लेकिन परमेश्वर की ओर से हमें इस पे प्रयास करना దేవునిలో है, కేంద్ర బిందువుగా ఉండి, और परमेश्वर को केंद्रित करते हुए, इसको मध्य बिंदु रखते దేవుడు हुए, నీకు ఇచ్చిన శక్తి చొప్పున और परमेश्वर ने जो आपको शक्ति दिया गया శక్తి है, వంచన లేకుండా, और శక్తి వంచన లేకుండా उस शक्ति में कोई कमी घटी ना रखते हुए, అనగా और कहने से, దేవుడు మనకిచ్చినటువంటి టాలెంట్స్ ఏదైతే ఉన్నాయో, और परमेश्वर ने जो गुण हमको जो दिए गए हैं, దేవుని మహిమార్థమై వాడబడుచు, और परमेश्वर की महिमा के लिए उसका इस्तेमाल करते అది हुए, భౌతికంగాను,
और चाहे वो शारीरिक रूप से हो వృత్తిపరంగాను और चाहे वो स्वर्गीय भवा से हो నీకు అప్పచెప్పిన పనిని और जो काम आपको सौंपा गया है కష్టపడి उस पर मेहनत करते నీ हुए రెక్కల కష్టముతోటి और पूरी मेहनत करते हुए సంపాదించుకో తప్పులేదు. और उसमें आप उसको कमाई, उसमें कोई गलत बात नहीं है, కానీ అన్యాయముగా लेकिन अन्याय रूप से రాంగ్ రూట్ లో गलत मार्ग में जाते हुए షార్ట్ కట్ వేస్ లో कोई छोटे मार्ग को लेते నువ్వు हुए ప్రయత్నించావంటే यदि आपने प्रयास किया है ఆ तो పాటు చాలా గొప్పది. और वो उसका जो दंड है बहुत మూడు महान है। వృత్తాంతాలు నేను చెప్తాను. और- ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే और तीसरे से मैं कहता हूँ ध्यान ఐశ్వర్యము दीजिएगा। పొంద ప్రయాస పడకము. और अपने धन के लिए आप प्रयास ना करो। దేవుడు అనేకమైన సందర్భాలలో परमेश्वर कई संदर्भ में మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. कैसे चेतावनी देता है, ఎలా అంటే कैसे देता है, దేవుడు డైరెక్ట్ గా నీకేం చెప్పడు. और सामने के रूप से सामने से एकदम नहीं देता। అపోస్తలుడైన పౌలు గాని దమస్క్ లో వెళ్ళినప్పుడు और प्रेरित पौल जब दमस्कस मार्ग में जा रहा ఆయన था, గుర్రం మీద వెళ్తూ ఉన్నప్పుడు जब घोड़ों पे वो जा रहा था, సౌలా సౌలా అని పిలిచాడు. साउल साउल करके पुकारा है ప్రభువా నీవు ఎవడం అన్నాడు. और कहते हैं हे परमेश्वर तू कौन है। ఇవాళ కూడా చాలా మంది అలాగ నన్ను పిలవాలనుకుంటున్నారు. और ऐसे कई लोग हैं, ऐसी बुलाहट को वो चाहते हैं। ఆ దినాల పరిస్థితులు వేరు, उस दिन की परिस्थिति अलग थी, ఈ దినాల్లో పరిస్థితులు आज వేరు. ये परिस्थिति अलग है। కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, और प्रिय प्रभु के भाई और ఆత్మీయ बहनों, పరిపక్వతను బట్టి और आत्मिक परिपक्व को लेकर, ఆత్మీయ స్థానాలను బట్టి आत्मिक स्थानों को लेकर దేవుడు ఆయా రీతిలో परमेश्वर ऐसे परिस्थिति, ऐसे परिस्थिति में, ఆయా కాలములలో उस समय में తన బిడ్డల ద్వారా अपने बच्चों के, अपने दासों के द्वारा 4 రీతిలుగా మాట్లాడతాడు. 4 विषयों से उनसे बात करता దయచేసి था। గమని అన్ని వివరించను కానీ सबको ध्यान दीजिएगा, लेकिन हर विषय में नहीं कह पाऊंगा। మొట్టమొదటి మార్గం ఏంటంటే पहला मार्ग क्या था, బైబిల్, और ये वचन, దేవుని వాక్యము. परमेश्वर का वचन, ఇది ఏకైక మార్గము. और ये एक ही ये मार्ग है, ఇదే ఏకైక మార్గము. और एक ही मार्ग है, దేర్ ఇస్ నో అదర్ వే. यहाँ कोई दूसरा मार्ग नहीं। దేవుని వాక్యము ద్వారా దేవునితో మాట్లాడతాడు. परमेश्वर के वचन के द्वारा ही परमेश्वर हमसे बात करता है। ప్రియమైన దేవుని బిడ్డలు అనేక విషయాలను చెప్పాలనుకుంటున్నాను. और हर एक कई विषयों में मैं कहना నీ चाहता ఉదయమే हूँ, నువ్వు ప్రతిరోజు బైబిలే చదవు. यदि आप बाइबल को ही नहीं पढ़ते, బైబిల్ చదవటం అంటే దేవునితో మాట్లాడటం. और बाइबल पढ़ने से ही परमेश्वर से बात करना మరి है। నువ్వు దేవునితో మాట్లాడకపోతే ఎవరితో మాట్లాడతావు? परमेश्वर से बात नहीं करे तो किससे बात कर रहे हैं? మరి ఇతరులతో మాట్లాడితే వాళ్ళు నేను తప్పుదోవలో పట్టిస్తారు. यदि दूसरों से बात करते गलतियों, आपकी गलतियों को सामने रखेंगे। దేవునితో మాట్లాడితే దేవునితో మాట్లాడతాడు. परमेश्वर से बात करेंगे तो परमेश्वर आपसे ఇది बात ఒక करता है। రమ్యమైనటువంటి ఘట్టము. और ये एक बहुत ही रहस्यमय ये बात है। నా జీవితంలో దినదినము అభివృద్ధి చెందుతున్నాను. और मेरे दिन में इसमें बढ़ोतरी मेरी होती है। ప్రియమైన దేవుని బిడ్డలారా, और प्रेमीय भाइयों बहनों, దేవుడు పక్షపాతి కాదు. परमेश्वर पक्षपात परमेश्वर नहीं है। ఆయన అందరికీ ఒకే కృప అనుగ్రహిస్తూ सबके వచ్చిన लिए एक ही अनुग्रह उसने दिया है। ఉద్యోగస్తులకు ఒక రకంగాను, और जो काम करने उनके लिए अलग के अनुग्रह, ఉద్యోగం లేనటువంటి వారికి ఒక రకంగాను, और उद्योग नहीं जिसका उसको अलग ఘనత अनुग्रह, కలగారు ఒకరితోను ఒకరితోను, जिसका गुण इसकी महिमा है उसके लिए अलग अनुग्रह, ఘనత లేనటువంటి వారికి ఒక రకంగా మాట్లాడే దేవుడు కాదు. और जिसका गुण नहीं है, उसकी महिमा नहीं, उसको अलग रीति से वो बात नहीं करता। అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తుంది. सबों को एक रीति से वो उनसे बात करता है। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय भाई और बहनों, దేవుడు చెప్తూ ఉన్నాడు, परमेश्वर ये कहते आया మొట్టమొదటి है, దేవుని వాక్యము. सबसे पहले परमेश्वर का దేవుని वचन, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు और परमेश्वर का वचन पढ़ते हुए, ఆ యొక్క అధ్యాయం మొత్తంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో और उस अध्याय में परमेश्वर क्या ఆ बात कर रहा సందర్భాలు है, తీసుకొని उस संदर्भ को समझते हुए దేవుని ప్రార్థించారు. और परमेश्वर से प्रार्थना करना నేను है। ఒక లిస్ట్ మాత్రం ఇస్తున్నా. केवल एक सूचना, ఇవి అన్ని కూడా एक బైబిల్ दे रहा हूं। స్టడీలో చెప్పాల్సిన విషయాలు. और ये बाइबल अध्ययन के सभा में कहने वाला विषय है। రెండో విషయం ఏంటంటే दूसरा विषय क्या है, దేవుని దాసులు, और परमेश्वर के दास, దేవుని బిడ్డలు परमेश्वर के जो संतान అనగా है, దేవుని సేవకులు. और कहने से परमेश्वर के सेवक, వారిలో దేవుని సేవకులే కాదు, और वहाँ पे परमेश्वर के सेवक ही नहीं, సంఘ బాధ్యతలు వ్యవహరిస్తున్నటువంటి గృహ నిర్వాహకులు పెద్దలు కూడా. और जो कलीसिया में जो बड़े हैं, जो बुजुर्ग हैं, वो जो कलीसिया के बड़े भी, పెద్దలంటే దేవుని సేవకుడు అంటే తీసేసినటువంటి వారు కాదు. और बड़ों कहने से परमेश्वर के सेवक को निकालना ऐसा नहीं है, దేవుని ప్రతినిధులు వారు కూడా. वो भी परमेश्वर के प्रतिनिधि है। వారికి దేవుడు ఊరికనే అప్పచెప్పలేదు. और परमेश्वर ने ऐसे ही उनके काम नहीं दिया है, దేవుడు ఆలోచించి దేవుడు కృపతో ఇచ్చినాడు ఆ और బాధ్యత. परमेश्वर ने विचार करते हुए उनको वो सोच से वो काम दिया है। సంఘ పెద్దలు చెప్పిన మాట కూడా और कलीसिया के बड़े जो बात कहते हैं उसको भी, మన తప్పు లేదు, మనం వారితో కూడా పంచుకోవచ్చు మనం. और अपनी गलतियों को उनके साथ ही बांट सकते हैं। నేను ఉదయకాలం వస్తూ ఉన్నప్పుడు और जब मैं सुबह के समय जब मैं आ रहा తమ్ముడు था, జాన్సన్ కూడా కొన్ని విషయాలు పంచుకుంటూ వచ్చినాడు. और भाई जॉनसन ने कुछ विषयों को मेरे साथ నేను చాలా बांटा, సంతోషించాను. और बहुत ही आनंदित हुआ। ఇంకో విషయం నేను చెప్పనా, और एक विषय मैं कहता हूँ, వైవసనుడు భక్సింగ్ గారు చెప్పిన విషయం ఏంటంటే, और बक्सिंग अंकल ने क्या विषय कहा था, ఆయన చేసినటువంటి సేవల్లో అతి ప్రాముఖ్యమైన సేవ ఏందో తెలుసా? और उन्होंने जो सेवा की उसमें सबसे प्रमुख जो महत्वपूर्ण सेवा क्या था, చాలా జాగ్రత్తగా గమనించండి. बड़े ध्यान से सुनिएगा। నేను ముగిస్తున్న సమయం కూడా లేదు, और मैं समाप्त करूंगा, समय नहीं है, కేవలం కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను. केवल 2 विषयों को कहता हूँ। కనుక ప్రియమైన దైవజనుడు భక్సింగ్ గారు और प्रेमी जो प्रभु के दास भाई बक्सिंग अंकल మినిస్ట్రీలో
और सेवा के विषय में ఓపెన్ ఎయిర్ కి బహిరంగ సువార్తకి और जब सुसमाचार के लिए जब जाते थे చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. सबसे महत्वपूर्ण उसको महत्वपूर्ण विषय वो करते उसे कहते थे దాని కొరకు ఎంత ఖరీదనమైన చెల్లిస్తాడు. उसके लिए कितना कुछ उसका दाम चुकाना वो चुकाते थे ఎన్ని దెబ్బలైనా తింటారు. उसके लिए कितने मारपीट को सहना वो सह देंगे ఒకసారి దైవజనుడు బక్సింగ్ గారిని కూడా और एक बार प्रभु के दास भाई बक्सिंग अंकल को भी బహిరంగ సువార్త చేస్తున్నప్పుడు और बड़े धैर्य से जब सुसमाचार सुना रहे थे కొంతమంది వచ్చి కొట్టారు. उन्होंने आके कोई लोगों ने आके उनको मारपीट किया అవన్నీ है కూడా అనుభవాలు ఉన్నాయి రాయబడి బుక్ లో. और ऐसा अनुभव उनका है लिखा ప్రేమ लिखा దేవుని गया బిడ్డలారా, है प्रिय भाइयों बहनों ఎందుకు బహిరంగ సువార్త చేస్తారంటే और क्यों वो धैर्य से वो सुसमाचार దేవుడు सुना చెప్పాడు सकते हैं సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. और कहा कि संसार में जाओ इस सुसमाचार को प्रकट करो कहा है వినిన వారు రక్షించబడతారు, और सुनने वाले उस उद्धार पाएंगे వినిన వారు శిక్షించబడతారు. और जो नहीं सुनेंगे उस पर दंड का योग होगा రక్షించబడడం అనేది మన బాధ్యత కాదు, और जो उद्धार नहीं पाए उस पर हमारा बोझ नहीं है చెప్పడం అంటే మన వంతు. लेकिन कहना हमारा बोझ है అందుకే 92 దావీదు కీర్తనలు అంటాడు, और इसलिए 92 बयान में भजन संहिता में कहा गया है ప్రచురించట మంచిది. और प्रचार करना अच्छा है దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను और परमेश्वर ने भलाई के कार्य जो जीवन में किए हैं उसके ఇతరులకు कार्य పంచాలి. दूसरों को बताना है నువ్వు పంచుతున్నావంటే यदि आप दूसरों को बता रहे हो నీ तो జీవితాన్ని వారి ప్రత్యక్షంగా వాళ్ళు చూపిస్తూ और ఉన్నావు. अपने जीवन को उनके सामने आप उसे बता रहे हो दर्शा रहे हो నీ జీవితాన్ని వారికి ప్రత్యక్షంగా చూపిస్తున్నావంటే यदि अपने जीवन को उनके सामने दर्शा रहे हो నీ तो ప్రవర్తన ఏంటో వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. आपका बर्ताव कैसा है आप उन्हें बता रहे हो నీ ప్రవర్తన సరిగా లేకుండా, यदि आप हमारा बर्ताव सही नहीं होगा నీ కుటుంబం సరిగా లేకుండా, यदि हमारा परिवार सही नहीं होगा నువ్వు సంఘంలో సరిగా లేకుండా, कलिसिया में सही रीति से नहीं रहेंगे నువ్వు సాక్ష్యం చెప్పినట్లయితే, यदि गवाही बताने से సువార్త ప్రకటించినట్లయితే समाचार सुनाने से చెప్పగలవా ధైర్యంగా? क्या आप धैर्य से कह पाओगे చెప్పలేం. नहीं कह पाओगे కారణం ఏంటి? कारण क्या है లోపల మనస్సాక్షి ఉంది. हमारे अंदर का जो गवाही है మనస్సాక్షి చెప్తూ ఉంటది, और हमारे हम का जो वे का जो गवाही है वो कहता है యు ఆర్ నాట్ వర్ది, तुम इसके योग नहीं हो యు ఆర్ నాట్ వర్ది, तुम इसके योग नहीं हो యువర్ టెస్టిమనీ ఇస్ నాట్ గుడ్. तुम्हारी गवाही ठीक नहीं है నీ సాక్ష్యం ఏది? तेरा गवाही कहाँ है కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, इसलिए प्रिय भाइयों बहनों సాక్ష్యం అనేది సజీవమైనది. और जो गवाही कहने से जीवित है वो होना ఇవాళ चाहिए భక్సింగ్ గారు చనిపోయారు 2000 సంవత్సరంలోనే. बक्सिंग अंकल जो है 2000 साल वर्ष में चले गए కానీ में बुलाए गए ఆయన చెప్పిన మాటలు, लेकिन उन्होंने जो वचन को जो बात को ఆయన कहा అనుభవాలన్నీ కూడా సజీవంగా ఉన్నాయి. उनके अनुभव अभी भी जीवित है ఆ మాటలన్నీ కూడా మనం బలపరుస్తూ ఉన్నాయి. और ये सारी इनकी बातें हमें प्रोत्साहित करती हैं उत्तेजित करती हैं భక్సింగ్ అంకుల్ గురించి ఎన్ని గంటలని చెప్పుకోవచ్చును, बक्सिंग अंकल जी में घंटे घंटे हम कह सकते చెప్పుకోవడం हैं ముఖ్యం కాదు, కానీ कहना ये प्रमुख नहीं है ఆ అనుభవాలు మన జీవితాల్లో కార్యకారి కావాలి. वो अनुभव का जो वो हमारे जीवन में वो अनुभव कार्य करना चाहिए అనుభవపూర్వక మనం అనుభవించాలి. और अनुभव उसको समझते हुए उसे अनुभव करना है కాబట్టి రెండు విషయాలు చెప్తూ వచ్చినాను. और दो विषयों को मैंने ఒకటి कहा దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు, और परमेश्वर के वचन के రెండు द्वारा बोलते हैं దేవుని దాసుల ద్వారా దేవుని బిడ్డల ద్వారా दूसरा మాట్లాడతాడు. परमेश्वर के सेवक दास के विषय से हमसे बात ఆత్మీయంగా करता है ఉన్నటువంటి ఏ సహోదరైనా ఎవరైనా పర్లేదు. आत्मिक रूप से जो भी भाई और बहनों कोई भी क्यों ना हो ప్రియమైన సహోదరులారా, प्रिय भाई और बहनों ఆత్మీయ యవన బిడ్డలారా, और आत्मिक जो भाई ఎవరి बहन మాట తృణీకరించకండి. किसी की बात को तिरस्कार ना వారు करें చెబుతున్నారంటే वो कह रहे हैं तो దేవుని ఆజ్ఞ లేనిదే, और परमेश्वर की आज्ञा దేవుని అనుమతి లేనిదే और परमेश्वर की अनुमति नहीं है तो వారికి లేదు. वो उनको नहीं है వారేం చెప్పట్లేదు. वो अपने आप वृत्ति से नहीं कह रहे మూడో విషయం ఏంటంటే, तीसरा विषय क्या है దేవుడు స్వప్నాల ద్వారా మాట్లాడతాడు, परमेश्वर स्वप्न के से हमारे सपनों से भी वो बात करता है కళల ద్వారా మాట్లాడతాడు. और दृश्यों के द्वारा वो बात करता है అనేకమైన సందర్భాల్లో మనం కూడా కళ్ళగంటూ ఉంటాం. और कई संदर्भ में हमें भी वो दृश्य और वो स्वप्न आते हैं మనం కళ్ళే కళ్ళని పగటి కళలు. और हमने जो सीधा वो की वो एक कथा के रूप में है నేను చాలా సందర్భాలు చెప్పగానే నేను సమయం లేదు నాకు. और बहुत सा समय कहने का विषय लेकिन समय नहीं है యవనస్తులు కూడా పగటి కళ్ళగంటూ ఉంటారు. और जो हाँ, और जो जवान भी जो दिन में उस सपनों को देखते ఇక్కడ हैं కూడా చాలా మంది ఇక్కడ కళ్ళంతా నా వైపు చూస్తారు కానీ ఎక్కడో ఉన్నారు వాళ్ళు. और बहुत से लोग ऐसे जो मेरी तरफ उनकी आंखें तो हैं लेकिन उनका मन कहीं और है నేనేం చెప్పలేను ఆ విషయాన్ని. और ये विषय मैं नहीं कह सकता ఒకసారి నేను క్లాస్లో और एक बार एक क्लास जब मैं ले रहा था క్లాస్ చెప్తూ ఉన్నాను బీటెక్ పిల్లకి. और बीटेक के लोगों को मैं जो क्लास में कह रहा था ఒక సహోదరుని అడిగాను, और एक भाई को पूछा అర్థమైందా అన్న. आपको समझ में आया ऐसा पूछा ఏ సార్? और उसने कहा क्या सर అమ్మ ఎక్కడున్నావంటే, और वह कि भाई तुम कहाँ पे हो సార్ ఇక్కడే ఉన్నాను సార్. और मैं इधर ही हूँ भाई మరి ఇక్కడే ఉంటే నేను చెప్పింది ఏం అర్థం కాదేందమంటే, और जब तुम इधर ही हो तो जब मैं जो कह रहा हूँ समझ में उसका अर्थ क्या है అలా చాలా మంది ఉంటూ ఉంటారు. और ऐसे बहुत से लोग होते हैं కనుక ప్రియమైన వాళ్ళరా, इसलिए प्रिय भाई बहनों దేవుని సన్నిధిని और परमेश्वर की उस संगति में ఇది చాలా పవిత్రమైనది. और ये बहुत ही पवित्र है
దేవుని సింహాసనం నుంచి ప్రతి మాట కూడా और परमेश्वर के सिंहासन से हर बात जो నీ निकलती है జీవితంలో ప్రవర్తన మార్పు వస్తుంది. और तेरे जीवन में वो बदलाव का कार्य కనుక करेगा। ప్రియమైన వారలారా, इसलिए प्रिय भाई बहनों, దేవుడు స్వప్నాల ద్వారా కళ్ళ ద్వారా మాట్లాడతాడు. परमेश्वर स्वप्न के द्वारा, दृश्यों के द्वारा भी बात करता మనకు है। ఆల్రెడీ తెలుసు, ఆదికాండములో యేసోపు ద్వారా మాట్లాడుతూ और వచ్చినాడు. हमने देखा है कि अधिक जो पुराने इसमें नियम में हमने देखा है कि यूसुफ से भी स्वप्न के द्वारा बात किया है దానియేలుతో కూడా మాట్లాడుతూ और వచ్చినాడు. दानियल से भी स्वप्न में बात किया है। ఆ దినాల్లో దైవ బిడ్డలు उन दिनों में प्रभु के जो जन थे, వారి కలలు उनके जो स्वप्न है జీవితాలను మార్చినాయి. और जीवन को बदल दिया है రాజ్యంలో రాజులు మనసుల్ని మార్చేసినాయి. और राज्य में राज करने वाले राजा का मन बदल दिया। ఈ దినాల్లో కూడా మనము ये आज के दिन हम भी అలాంటి స్వప్నాలు దర్శనాలు కలాలి. और ऐसे स्वप्न, ऐसे दर्शन को हमें पाना है। నాలుగో భాగం ఏంటంటే, चौथा भाग क्या है నాలుగో మరి రకం ఏంటంటే, और चौथा जो मार्ग क्या है దేవుడు సూచన ద్వారా మాట్లాడతాడు. और सूचनाओं के जो सूचना। प्रॉफिट, సైన్స్ हाँ, चिन्हों के द्वारा बात करता है। అనేకమైన సందర్భాలు బైబిల్ ఉదాహరణ చెప్తా నేను. और कई संदर्भ में बाइबल में ऐसे బైబిల్లో उदाहरण हैं। న్యాయాధిపతులు గిద్యోను ఉన్నాడు. గిడియన్ और गिदियन जो न्यायी था, जो गिदियन उसके विषय में कहा దేవుడు गया ఏం है। చెప్పంటే, నువ్వు న్యాయాధిపతులుగా నువ్వు రాజుగా ఉండమని అడిగేతూ వచ్చారు. और न्याय के विषय में तू राजा की न्याय, तू ऐसा रहा, उसे कहा गया। ఇశ్రాయేల్ జనాంగం మీద నాయకుడిగా ఉండమన్నప్పుడు और इजरायली लोगों के ऊपर जब न्याय जब जिसको बनाया నా गया, వల్ల కాదన్నాడు. कहता है मेरे बस की बात नहीं है। మోషే కూడా అదే చెప్తూ मूसा వచ్చాడు, ने भी ऐसी कहा, నా వల్ల కాదయ్యా, मेरे बस की बात నేను नहीं నోటి है। మాన్యం కలిగిన వాడను, और मैं तो मुंह से थोड़ा ढीला हूँ, ధైర్యం లేని వాడను, धैर्य नहीं है, నిస్సహాయుడను, और मैं मेरा कोई सहायक నా नहीं है, వల్ల కాదు ఇలా నడిపించడం. और मेरे लिए उनको चलाना मुश्किल है। ఈ ఎందుకంటే क्यों ऐसा कहने से? ఎలాంటి వారంటే, ये कैसे लोग हैं, ఎలాంటి వారు कैसे हैं తిరుగుబాటు చేసే స్వభావం. और बदलाव बलवा करने वाले యెషయా हैं। గ్రంథం రండి ఒక మాట చూసుకుందాం. देखिए एशिया की पुस्तक में एक बात को యెషయా लिखा గ్రంథం गया, ఒకటో అధ్యాయము, उसका पहला एशिया के पुस्तक నేను उसका पहला ముగిస్తున్నాను. अध्याय, యెషయా గ్రంథం ఒకటో అధ్యాయము, और एशिया का पहला अध्याय, యెషయా గ్రంథము ఒకటో అధ్యాయము, और एशिया का पहला अध्याय, రెండవ వచనం చదవండి. दूसरा वचन हम पढ़ते हैं। యెహోవా మాట్లాడుచున్నాడు. అందరు చదవండి అమ్మా. सब मिलकर हम पढ़ेंगे। हे स्वर्ग యెహోవా सुन और हे पृथ्वी మాట్లాడుచున్నాడు. कान लगा, क्योंकि यहोवा ఆకాశమా कहता है, ఆలకించుము, मैंने बाल बच्चों का భూమి पालन पोषण చెవియొగ్గుము, किया और నేను उनको बढ़ाया పిల్లల్ని भी, పెంచి परंतु గొప్పవానిగా उन्होंने చేస్తుని मुझसे बलवा किया। వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎవరు చెప్తున్న మాట? ये बात कौन कह रहा है? దేవుడే చెప్తున్నాడు. यहोवा ही कह रहा है। ఏమని చెప్తున్నాడు? और क्या कहता है? ఆకాశం ఎవరిని పిలుస్తున్నాడు? और आकाश में किसको पुकारता है? సాక్షులుగా పిలుస్తూ ఉన్నాడు. और गवाही के रूप में गवाही लोग को बुला रहा है, మనుషులను పిలవట్లేదు. और मनुष्य को नहीं बुला रहा, ఎందుకంటే మనుషులు నమ్మదగిన వారు కాదు. क्योंकि मनुष्य भरोसा के योग्य नहीं है। డబ్బులు ఇస్తే సాక్ష్యం మార్చేస్తారు, और पैसे दिए तो गवाही बदल जाएगी, డబ్బులు ఇవ్వకపోతే సాక్ష్యం మళ్ళీ और नहीं दिया तो गवाही वापस बदल కనుక जाएगी। మనుషులు నమ్మకమైన వారు इसलिए కాదు. मनुष्य पे भरोसा नहीं कर पाते, కనుక మనుషులు ఎవరు లోబడట్లేదు. और इसलिए मनुष्य किसी के ऊपर वो विश्वास योग नहीं వారి दिखाते, ప్రవర్తన దేని వల్ల మంచిగా లేదు. और उसका बर्ताव सही ठीक ठाक नहीं है। అందుకని इसलिए ఆయన సృష్టించినటువంటి సృష్టాన్ని అడుగుతూ ఉన్నాడు. और इसने जो सृष्टि को निर्माण किया, उस सृष्टि से ఆకాశం నా पूछता है, సింహాసనము, और स्वर्ग उसका सिंहासन है, భూమి నా పాదపీఠము. और भूमि उसकी जो पैरों के तले है। కనుక इसलिए భూమిని ఆకాశాన్ని దేవుడు నమ్ముతూ ఉన్నాడు. इसीलिए भूमि और इस पृथ्वी को वो उस पर विश्वास रखता है, प्रेम దేవుని आकाश బిడ్డలారా, पर विश्वास रखता है। ఆకాశమను వాలకించు, और हे स्वर्ग तू सुन, భూమి నువ్వు చెవియొగ్గు. हे पृथ्वी तू कान लगा। ఏంటది? ये क्या है? నా పిల్లల్ని పెంచి और मेरे बाल बच्चों का గొప్పవారిగా पालन, చేసి తిని. और जिसको मैंने ऊंचा बढ़ाया किया है, बढ़ाया किया है। వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్ దీస్ ఆర్. और कितना अद्भुत ये वचन भाग है, ఎంత మంచి మాటలు. कितनी अच्छी बातें हैं। నేను ఇందాక చెప్తూ వచ్చినాను ఆశయ గ్రంథంలోనే, और एशिया की पुस्तक में अब तक के कहता आया నేను हूं, ప్రతి క్షణమును కాపాడుచు, और मैं हर क्षण जो तुमने मुझे बचाए रखा, వారికి నీరు కట్టి నేను కాపాడుచూ ఉన్నాను. और उसको सींच कर मैंने उसे बचाए रखा है। ఇజ్రాయెల్ ని కాపాడు దేవుడు इजराइल को रखवाले करने वाला परमेश्वर, కునుకుడు నిద్రపోడు. और वो ना उगता है ना वो सोता है। చాలా సందర్భాలు మనం నిరుత్సాహపడతాం, कई विषयों में हम बहुत ही निराश होते रहते हैं, నన్ను పట్టించుకోవట్లేదని, क्योंकि मेरे विषय में वो ध्यान नहीं నా दे रहा, కుటుంబాన్ని मेरे పట్టించుకోలేదని. परिवार के विषय में ध्यान नहीं दे కానీ रहा। దేవుడు పట్టించుకుంటాడు కానీ लेकिन परमेश्वर నీవు निरंतर నీ ध्यान देता ప్రవర్తన है, గురించి నువ్వు సరి చేసుకోవట్లేదు. लेकिन हमारे बर्ताव को हम ठीक ठाक नहीं కనుక करते। ఈ సాయంకాల మధ్యాహ్న కాల సమయంలో इसीलिए आज दोपहर के समय దేవుడు में చెప్తున్న మాట ఏంటంటే, परमेश्वर हमसे क्या कह నా रहा है? మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. और मेरे
पक्ष में तुमने बलवा किया ఇది है। చాలా విచారమైన విషయం. और ये बहुत ही गंभीर विचार करने वाला विषय కనుక है। ప్రియమైన దేవుని బిడ్డలారా, इसलिए प्रिय भाई और बहनों, ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే यहाँ पे कई भी बात क्या నీ है, ప్రవర్తన గురించి ఆలోచించండి. हमारे बर्ताव के विषय में विचार करना है। కాబట్టి 4 మాటలు చెప్తూ వచ్చినాను. इसलिए 4 बातों को मैंने कहा 4 था। సందర్భాలు దేవుడు మాట్లాడుతూ 4 వచ్చినాడు. संदर्भ से अंश से परमेश्वर ने बात ఏ किया। విధంగా మాట్లాడినా కూడా कैसे भी रीति से बात करते నీవు हो, దేవునికి లోబడాలి. हमें परमेश्वर को, हमें उसमें उसको आदर में उसके रहना है। దేవుని మాటల యొద్దకు వచ్చినప్పుడు और परमेश्वर की बातें जब हमने सामने रखी जाती వెంటనే हैं, లోబడాలి. तुरंत उसका पालन करना है। నువ్వు అనేకమైన సార్లు అనుకుంటున్నావు कई विषयों में हम ऐसा विचार करते हैं, ఏం పర్వాలేదు అనుకుంటున్నావు, हम वैसे कि इसकी क्या जरूरत है, పెడచెవిని పెడుతూ ఉన్నావు, और उस विषय में विचार करते रहते हैं, నిర్లక్ష్యం అలక్ష్యం చేస్తూ और ఉన్నావు. थोड़ा सा आलस या उसको निर्लक्ष्य करते అలా हैं। చేసినట్లయితే यदि ऐसा करते हैं तो దేవుడు ఒకసారి మాట్లాడతాడు, परमेश्वर एक बार बात రెండు करता సార్లు है, మాట్లాడతాడు, 2 बार बात करता है, ఆ తర్వాత మాట్లాడు. उसके बाद वो बात करना छोड़ देता ఆ है। రీతిగా మన హృదయంలో కొనే और उस रीति से हमारे हृदय में भी దేవుడు పెట్టినటువంటి ఆత్మ, परमेश्वर ने जो आत्मा हमारे अंदर रखी है, అంతరంగ పురుషుడు और जो अंतर्मन जो मनुष्य है, ఇస్ ద డ్రైవింగ్ ఫోర్స్. और वो चलाने वाला है, ఆయన నడిపిస్తూ ఉంటాడు. वो चढ़ाता है। నీవేమి చేసినా हम कुछ भी करते हैं, వెంటనే నీకు గద్దిస్తూ ఉంటది లోపల. तुरंत वो हमें धिक्कारता है। నా కుమార్తె, हे मेरे पुत्र, నా కుమారుడా, हे मेरी ఇదిగో बेटी, నువ్వు తప్పు మార్గంలో నడుస్తున్నావు. गलत मार्ग में तू जा रहा ఇదే है। మార్గము, यही मार्ग जो है, కుడికైనను ఎడమకైనను నడవకు, इधर उधर तुम ना भटक, ఎటు చూడకు, इधर उधर ना ఇదే देख, మార్గము. सीधे मार्ग तू जा। కనుక ప్రియమైన బిడ్డలారా, इसलिए प्रिय में भाई और నీవు बहनों, దేవుని మార్గంలో నడవాలి. परमेश्वर के मार्ग में हमें चलना దేవుని है। మార్గంలో నడవాలంటే परमेश्वर के मार्ग में चलना है तो దేవుని వాక్యాన్ని చదవాలి. परमेश्वर के वचन को पढ़ना నేను होगा। ముగిస్తున్నాను 5 నిమిషాల్లో. और 5 मिनट में मैं समाप्त कर रहा हूँ। మొట్టమొదటి చెప్తూ వచ్చే దేవుని వాక్యం అని और सबसे पहले कहा परमेश्वर का నేను ఎప్పుడు वचन, చెప్తూ ఉంటాను ఈ విషయాన్ని. और हमेशा मैं कहता हूँ, బైబిల్ అనే పదానికి और बाइबिल जो शब्द, BIBLE బైబిల్ और अंग्रेजी में जो बाइबिल जो शब्द को जैसे लिखा गया నాకు చాలా BIBLE, ఇష్టమైనటువంటి మాట, और बहुत ही प्रिय ऐसा वो मेरे लिए बात है, నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. और बहुत ही प्रिय मेरे लिए ये बात है। ఈ బైబిల్ చదవకుండా నేను ఉండలేను. ये बाइबिल बिना पढ़े मैं रह नहीं सकता। ఈ బైబిల్ చదువుతుంటేనే ये बाइबिल पढ़ते हुए ही అనేకమైన అద్భుతాలు నా జీవితంలో జరిగిస్తూ और వచ్చిన बहुत से अद्भुत कार्य जीवन में होते रहते हैं। ఆశ్చర్యమైన కార్యములు, आश्चर्य कार्य होते हैं, చాలా గొప్ప కార్యములు. बहुत बड़े कार्य होते हैं। నేను ఒక మాట చెప్తాను. और एक बात कहता हूँ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ये भाई और बहनों, ఒక రోజున एक दिन 2022 సంవత్సరము और 2022 में ఆగస్టు 6వ తారీఖున और अगस्त के इस महीने ఒక में పని మీద వెళ్తూ ఉన్నాను. एक काम के विषय में जा रहा था। చాలా ఇంపార్టెంట్ పని. बहुत ही महत्वपूर्ण कार्य था, పనుల భారంతో అలసిపోయాను. और काम के विषय में थोड़ा सा थका हुआ था। నేను ఎప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటా కారు. और निरंतर मैं हमेशा खुद ही गाड़ी को चलाता हूँ। ఆ రోజున బాగా భారం అయిపోయింది. और बहुत ही देरी हो गई थी और थक गया था। కారులో వెళ్తూ ఉన్నాను. अपनी गाड़ी में जा रहा था। ఆల్ ఆఫ్ సడన్ గా अचानक से నాకు కళ్ళు కునుకు వచ్చేసింది, నిద్ర और వచ్చేసింది. जो झपकी है वो आ गई। లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కారు और जो लेफ्ट साइड में जो कार थी, जो दाईं ओर जो कार रखी गई थी, కుడి వైపుకి వెళ్ళిపోయింది. और वो उसको चिपक गया। రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. और जो कंस्ट्रक्शन वहाँ पे रोड पे हो చాలా रहा था, పెద్ద మట్టి కుప్ప పోస్తుంది. और एक मिट्टी का जो बहुत बड़ा जो वहाँ पे ढेर लगा गया నా था, కారు పైకి ఎక్కిపోయింది. और मेरा जो कार है वो उस मिट्टी के ढेर पे ऊपर चढ़ गया చివరికి వెళ్ళిపోయింది. और आँख ऊपर तक चला गया। చిన్న కొంచెం తేడా వచ్చినా, थोड़ा सा इधर उधर अगर हो जाता, కొంచెం స్కిడ్ అయినా थोड़ा सा अगर मैं वहाँ నా गाड़ी फिसल కారు 3 जाती, పల్టీలు కొట్టేది. मेरी जो गाड़ी है 3 बार वो पलटी हो ఆ जाती। పక్కన కెనాల్ ఉంది. और उसके सामने एक पानी का जो कैनाल है, ఏమాత్రం బ్రతకడానికి ఛాన్స్ లేదు. और कोई भी वहाँ पे बच पाने का कोई కారు चांस नहीं పైకి था। వెళ్ళిన తర్వాత और कार जब ऊपर चला गया, అప్పుడు మెలకు వచ్చేసింది. तब मेरी जो आंख है वो खुल गई। అయ్యో, और तो मैंने रहे, ఎక్కడున్నా నేను? मैं कहाँ पर हूँ? ఎక్కడ చూస్తే కింద లోయ. यहाँ देखा तो ఓ वो गड्ढा ప్రభా, है। నన్ను క్షమించయ్యా. और परमेश्वर से कहा, हे परमेश्वर तू मुझे क्षमा कर। నేను ఆ విధంగా మీరు ప్రయాణాలు చేయమనట్లేదు. और इस रीति से प्रयास करने को మీ मैं नहीं కారు कह ఇంత रहा। హైట్ లో పోయి అనుకోకండి మీరు. और ऐसा मत समझिए कि आपकी कार उस हाइट पे అది चली చాలా जाएगी। తప్పిదం అవి. और ये बहुत ही गलत है। సందర్భాన్ని బట్టి చెప్తూ ఉన్నా. एक उदाहरण के लिए कह వెంటనే रहा हूँ। నన్ను క్షమించు ప్రభువా. तुरंत कहा, हे परमेश्वर तू मुझे क्षमा कर। నేను నిద్రపోతూ ప్రయాణం చేశాను. और नींद सोते हुए मैंने తెలియక చేశాను ప్రభువా. और बिना जानते हुए मैंने प्रयास किया। అవసరాన్ని బట్టి వెళ్ళాల్సి వచ్చిందయ్యా. और जरूरत के कारण मुझे प्रवास करना पड़ा। క్షమించమని అక్కడే కారులో ప్రార్థన और చేసుకున్నా. क्षमा कर तुरंत मैंने प्रार्थना किया। బండి రన్నింగ్ లో ఉంది. और कार जो है वो चल रही है। ఎట్లా చేయాలి ఇప్పుడు? अब क्या करना है? ఇటు చూస్తే లోయలాగుంది. और यहाँ पे देखा तो गड्ढे जैसा है, ఎవరు కనపట్లేదు. कोई दिखाई नहीं दे रहा। హైట్ లో ఉన్నాను. और ऊंचाई में हूँ। డోర్ తీసానా, अगर दरवाजे को खोलूं బండి స్కిడ్ అవుద్దాము. और गाड़ी है वो फिसल ఓ ప్రభా, जाएगी। ఎలాగా? और अब क्या करूं? ప్రార్థన చేసుకుంటున్నా. प्रार्थना किया है। ఒక క్షణం అప్పుడు 91 దావీదు కీర్తన, ఎప్పుడు ప్రతిరోజు దావీదు కీర్తన చదువుతూ ఉంటాను. और हमेशा दाऊद की भजन संहिता को मैं पढ़ता हूँ। ఆ దినాన్ని మొదలుకి ఈ దినం వరకు కూడా उस दिन से लेकर आज के दिन तक। ఏదో ఒక సమయంలో 91 దావీదు కీర్తన చదువుతాను. और भजन संहिता एक ఒకసారి చూడండి. 91 ఆ 91 దావీదు కీర్తన చూడండి ఒకసారి. देखिए इस भजन को पढ़ेंगे। भजन संहिता 91
97 దావీదు కీర్తనలో కింద చూడమ్మా, నీ ప్రక్కన 1000 మంది పడిన నుంచుడు కింద 11 వచ్చింది చదవమ్మా. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుకు ఆయనని దూతల గురించి ఆజ్ఞాపించును. ఈ మాట గుర్తొచ్చింది. और ये बात मुझे स्मरण में आई, చాలా ఏడ్చాను, बहुत मैं रोया, స్లోగా డోర్ తీశాను. धीरे से मैंने दरवाजे को అందులో షూ खोला ఉన్నాయి నా దగ్గర. और जो शू था वो मैंने लिया, ఎలాగో చిన్నగా కిందకి దిగేశాను. धीरे धीरे मैं नीचे उतर गया. అప్పటికే तभी ఒక 100-200 మంది బండ్లన్నీ ఆగిపోయినాయి, और 100 వెహికల్స్ और ఆగిపోయినాయి. बहुत सारी जो गाड़ियां हैं वो रुक गई, అది హైవే. और वो हाईवे है. ఆ సందర్భం నేను వచ్చినప్పుడు ఏదన్నా ఒక వెహికల్ గాని వచ్చుంటే और उस संदर्भ यदि वहां सामने से कोई गाड़ी आए నా तो కారు వాళ్ళని కొట్టేసేది, और मेरी गाड़ी जो है ना वो ठोकर दे देती, ఏదో ఒక ప్రాణాపాయం జరిగేది. और कोई ना कोई प्राण का घात ఆ हो సమయంలో जाता ఎవరు है. వాహనాలు రాలేదు. उस समय कोई वहां पे गाड़ी नहीं आई, వాళ్ళందరూ వచ్చి वो सब जो लोग आकर ఫోటోలు తీస్తున్నారు. और वो फोटो को खींच रहे हैं. ఈ రోజుల్లో మనం కూడా और आज हम भी जो लोग ఏదైనా हैं, ప్రమాదం జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? कोई घटना घटती है तो हम क्या ఆ करते हैं, ప్రమాదం జరిగింది ఎలా చూడకుండా ముందు ఫోటోలు తీస్తాం. और वो घटना को में क्या हुआ देखने से पहले అది फोटो మంచిది खींचते కాదు रहते అది. हैं. ये अच्छे ఏం చేసుకుంటా ఫోటోలు? और ये ऐसे फोटो का क्या करोगे, ఎక్కువ మళ్ళీ జీబీ కాగానే మళ్ళీ క్యాన్సిల్ చేస్తాం, డిలీట్ చేస్తాం. और उसको फिर मन भर गया तो उसे ఆ delete कर देंगे. సందర్భాన్ని బట్టి దేవుని స్తుతించాలి. उस संदर्भ को लेकर परमेश्वर की स्तुति करना ఆ है, ప్రమాదాన్ని బట్టి దేవుడు తప్పి ఏదైనా మార్గం మన ప్రయత్నం సహాయం చేయాలి. और उस मार्ग से हमको परमेश्वर बचाकर हमारी सहायता करे, ऐसा करना है. అంతకుముందు రోజే और उसके पहले के ఒక दिन ప్రాంతంలో एक जगह पर భూస్థాపన నిమిత్తమై దేవుని వాక్యం చెప్తూ और వచ్చాను. जो समाधि के विषय में हम वहां पे प्रचार कर रहे थे. ఇలాగే తెల్ల బట్టలు వేసుకున్నాను. ऐसे ही सफेद वस्त्र को धारण किया అయ్యో था, పాస్టర్ గారు ఏమైందని దగ్గరకు వచ్చారు చాలా మంది. और पास्टर करके ऐसे बहुत से लोग समीप आ गए. దేవుని కృపను బట్టి लेकिन परमेश्वर की कृपा के వారు कारण క్రేన్ తీసుకొచ్చారు. క్రేన్ और क्रेन इस जो उसको लेकर आए, క్రేన్ తీసుకొచ్చి కారు కింద దింపారు. और क्रेन को लाकर उस गाड़ी को नीचे लाया गया, వెంటనే స్టార్ట్ చేశాను. और तुरंत गाड़ी को स्टार्ट किया నా गया, త్రోవని వెళ్ళిపోయా. और अपनी जगह पे मैं चला गया. దేవుడు ఎంత గొప్ప కార్యము. देखिए कितना महान कार्य है. ఇలాంటివి చాలా విషయాలు జరిగినాయి. ऐसे कई विषय घटे हैं. 2005లో और 2005 డిసెంబర్ 20వ తారీఖున और दिसंबर के మద్రాస్ పట్టణంలో సునామీ వచ్చింది. और मद्रास के प्रांत में सुनामी आया. ఆ సునామీలో చనిపోవాల్సిన వాడిను. उस सुनामी में मेरे प्राण जाने वाले थे. ఒక రోజు ముందుగా एक दिन पहले నేను ఒంగోలుకు వచ్చేసాను. उंगोल को मैं आ गया. ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय भाई और बहनों, దేవుని మీద ఆధారపడినప్పుడు जब परमेश्वर पर हम आधारित ఆయన होते మనకి हैं ఏ మేలు చేయక మానడు. और हमारे पर बिना भलाई किए वो नहीं रहता. నేను ముగిస్తూ ఉన్నాను, मैं समाप्त करता हूँ, జాగ్రత్త గమనించండి. ध्यान दीजिएगा. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय भाई और बहनों, ఈ ఉదయం మధ్యాహ్న కాల సమయంలో आज दोपहर के समय దేవుని ఎడల నీ ప్రవర్తన ఎలా ఉన్నది? परमेश्वर के सामने हमारा बर्ताव, हमारा चाल चलन మనం कैसा है. ఏమనుకుంటున్నామంటే, हम क्या सोचते हैं, నా సమయం ఇంకా రాలేదు, मेरा समय अब तक नहीं आया, నా ऐसा సమయం सोचते ఇంకా हैं. రాలేదు. मेरा समय अब तक नहीं, ऐसा सोचते ఏ हैं. దేనికి సమయం రాలేదు? किसके लिए हमारा समय नहीं आया, దేనికి సమయం రాలేదు? किसके लिए हमारा समय नहीं ఇల్లు आया, కొనుక్కోవడానికి సమయం వచ్చిందా? और घर खरीदने के लिए हमारा समय आया है क्या, పెళ్లి చేసుకోవడానికి సమయం వచ్చిందా? और विवाह के लिए हमारा समय आ गया क्या, టూర్కి వెళ్ళడానికి సమయం వచ్చిందా? और घूमने के लिए हमारा समय आ गया क्या, అన్నిటికీ సమయం వచ్చిందా? सबके लिए समय आ गया, బట్టలు కొనుక్కోవడానికి సమయం వచ్చిందా? और कपड़े खरीदने के लिए समय आ गया क्या, షాపింగ్ టైం వచ్చిందా? क्या शॉपिंग करने का हमारा समय आ गया అన్నిటికీ क्या? సమయం వచ్చింది కదా. కానీ सबको समय आ गया, लेकिन పాడైపోయినటువంటి మందిరం విషయంలో और जो कलीसिया जो बर्बाद हो रही है उसके మీరు विषय ఎందుకు में, ఆలోచింపరు? और आप क्यों उस पे आपका विचार नहीं దాని है, అర్థం ఏంటంటే, उसका अर्थ क्या है, మన హృదయ స్థితి, हमारा जो మన हृदय का ఆత్మీయమైనటువంటి स्थिति है, మందిరము, और हमारा आत्मिक जो घर है, నీ యొక్క దేహము हमारा जो देह शरीर है, దేవుని ఆలయమని మీరు ఎరుగరా? क्या परमेश्वर का ये घर है, ये भवन है, क्या आप इसे आप उसे ऐसा समझते हो या నీ नहीं, హృదయము దేవుని ఆలయము, क्या हमारा हृदय परमेश्वर का भवन नहीं है, నీ దేహము దేవుని మందిరము. हमारा जो जो घर जो शरीर है, हृदय जो है वो परमेश्वर का घर ही है. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ये प्रिय भाई और बहनों, మనం పైకి చాలా బాగుంటాము, सामने हम बहुत अच्छे रहते हैं, కానీ లోపల చూసినప్పుడు अंदर जब हम देखते हैं చాలా భయంకరమైన పరిస్థితి. और भयंकर हमारी परिस्थिति है, ఇది చాలా భయంకరము. ये बहुत ही भयंकर बात है. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు, परमेश्वर हृदय की ओर ध्यान నీ देता పై है, రూపాన్ని లక్ష్య పెట్టడు. ऊपरी स्वभाव पर नहीं देखता. కనుక ప్రియమైన వారలారా, ये भाई और बहनों, ఈ దినాలలో आज के दिन అందరూ కూడా हम सभी యాంత్రికమైన జీవితానికి అలవాటు అవుతూ వచ్చినారు. और एक जो మెకానికల్ లైఫ్, एक जो ऐसी जो चल रहा है, जैसे जैसे चल रहा है ऐसा चलता है, ऐसे जीवन के हम स्वाभाविक हो चुके हैं. చాలా మంది యాంత్రికమైనటువంటి జీవితానికి అలవాటు और जैसे పడుతున్నారు. चल रहा है वैसे चलना, जो मैकेनिकल जो बोलते हैं, ऐसे ఉదయ जीवन కాలం का లేవటము, स्वभाव में हम हो गए. सुबह उठना ఉదయకాలం है లేవటము, और
రెడీ కావటము, और उठना तैयार होना డ్యూటీకి है వెళ్ళటము, और काम के लिए जाना है, సంపాదించుకోవటము, कमाना है, మళ్ళీ రావటము, फिर आना है, పోవటము, फिर जाना है। ఇది సర్కిల్ లాగా జరుగుతూ और ఉంది. एक गोले के नहीं, एक साइकिल के नहीं वो चलता అయితే है। దేవుడు ఏం చెప్తున్నాడంటే परमेश्वर क्या कह रहा है? భౌతికమైన యాంత్రికమైన జీవితాన్ని దేవుడు కోరట్లేదు. और ऐसे सांसारिक रूप से जो ये साइकिल है అనేకమైన సందర్భాన్ని ऐसे చెప్తాను जीवन ప్రియమైన नहीं कहता। వాళ్ళారా. और संदर्भ में कहता हूँ ఇంకొక మాట జ్ఞాపకం और చేసుకుందాం. एक बात ध्यान में आई है, మత్తయి कहता సువార్త, मत्ती को लिखा है సమయం सुसमाचार, లేదు. మత్తయి సువార్త 7వ मत्ती का అధ్యాయము, सुसमाचार మత్తయి సువార్త 7వ అధ్యాయము, और उसका 7वां वचन अध्याय 7వ అధ్యాయము 13వ వచనం చదవండి. और उसका 13वां वचन। చదవమ్మా, చదవమ్మా. అమ్మ నేను చదువుతా, జాగ్రత్త వినండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, सकेत फाटक से प्रवेश करो, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, सकेत फाटक से प्रवेश करो, నాశనమునకు పో ద్వారం ఎడల్పును, क्योंकि चौड़ा है फाटक और ఆ దారి जो विनाश को విశాలమై पहुंचाता ఉన్నది. है, क्योंकि वो चौड़ा है దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. और बहुत से जो हैं उससे प्रवेश करते हैं। జీవమునకు పో ద్వారము क्योंकि जो जीवन का जो द्वार है ఇరుకును, और वो ఆ सकेत దారి है సంకుచితమై ఉన్నది, और वो फाटक कठिन है, దాని కనుగొని వారు కొందరే. लेकिन जो उसे वो जो है जो उसे ఇరుకు पाए हैं वो थोड़े ఇరుకు हैं। ద్వారమును కనుగొని వారు కొందరే. और जो सकेत और छोटे जो कठिन फाटक है उसको पाने वाले कम हैं। అందరు కాదు, सब कोई हर कोई नहीं है, కొందరే. कोई केवल थोड़े ही हैं, అందరు కాదు, हर एक नहीं है, కొందరే. केवल थोड़े ही है। కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? लेकिन प्रभु यीशु मसीह ने क्या कहा? సర్వలోక పాప పరిహారమో రక్తం ఆవశ్యకం. సర్వమానవాళి పాపాల కొరకై और सारे मनुष्य के पाप के लिए దేవుడు చనిపోతూ వచ్చినాడు. और परमेश्वर ने मृत्यु पाया। కొందరి కోసమని చెప్పలేదే, केवल थोड़े लोगों के लिए नहीं, ऐसा नहीं అందరి कहा, కోసమని చెప్పాడు लेकिन కదా. सबके लिए कहा है ना। కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ये प्रिय भाई और बहनों, ఒక ఆత్మీయమైన సత్యం చెప్తూ ఉన్నాను. एक आत्मिक सच्चाई को నీ रखता हूं। జీవితాన్ని మార్చుకోకపోతే, यदि अपने जीवन को ना बदले నీ तो, ప్రవర్తన हमारे మార్పించుకోకపోతే चाल चलन को ना बदले तो దేవుడే మారుస్తాడు. परमेश्वर ही बदल देगा। అప్పుడప్పుడు మా పిల్లలకి నేను చెప్తూ ఉంటాను, अपने अपने तभी तभी अपने बच्चों को कहता ఇఫ్ యు हूँ, డోంట్ చేంజ్, यदि तुम ना बदलोगे, ఇఫ్ యు డోంట్ చేంజ్, यदि तुम ना बदलोगे, నువ్వు గాని మారిపోతే, यदि आप ना बदलोगे, నీ ప్రవర్తన మారిపోతే यदि तेरा बर्ताव ना बदले, నేను మారతా. मैं बदल दूंगा। అర్థమైందా? आप समझ गए क्या? నువ్వు మారిపోతే నేనన్నా మారాలి. यदि आप ना बदले तो मतलब ये कि मुझे बदलना होगा, నేను మారితే ఎవరు ఎట్టుంటది? और जब मैं बदलूंगा तो मेरा बर्ताव क्या ఎలా होगा, ఉంటది? कैसा होगा? ఇన్నిసార్లు చెప్పినను कितने बार तुझसे कहा విననల్లున్న వారు और जो सुना नहीं, హఠాత్తుగా और अचानक से పరలోకం పోతారు. तू परलोक पहुंच जाएगा। పరలోకం పోతారు ఉందా? क्या परलोक लिखा है? ऐसा మీరు लिखा है వాక్యం क्या? చదివితే మీకు అర్థమయ్యేది. जब वचन को पढ़ोगे तो समझोगे। అందుకే इसलिए ఈ లోక దేవత इस संसार का जो देवता है వెలుగుదూత వేషం వేసుకొని और उजाले का वो रूप धारण करके ఎవరిని మృంగుదమా అని और किसको मैं निगल जाऊं వెతుకుతూ వచ్చింది. वो ढूंढता रहता है। ఎవరిని వెతుకుతూ ఉంది? और किसको वो ढूंढ रहा है? ఎవరి निकलेगा। హృదయంలో వాక్యం ఉంటుందో जिसके जीवन में वचन है వారిని ఏం చేయలేదు. उसको कुछ नहीं कर पाता। ఎవరి హృదయంలో వాక్యం ఉండదో जिसके हृदय में वचन नहीं है అప్పుడు ఏం చేస్తా తెలుసా? तब क्या कहता है? ఇది నిజమా అంటది. क्या कहता है? ये सत्य है అయిపోయా నీ జీవితం. और अब तब जीवन खत्म। అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ये प्रिय भाई और बहनों, దేవుడే చెప్తున్నాడు, परमेश्वर ही कहता है నీవు గాని వినపోతే, यदि आप ना सुनोगे నీ तो, మనస్సాక్షిని కఠినపరుచుకుంటే, यदि अपने मन को कठोर करोगे तो, మత్తయి సువార్తలో ఉంది, मत्ती सुसमाचार लिखा నిన్ను गया ఏం है, చేస్తాడు తెలుసా? आपके लिए क्या करेगा? దేవుడే అట परमेश्वर ही దురాత్మకు అప్పచెప్పేస్తాడు. दुरात्मा को आपको सौंप देगा। దేవుడే దురాత్మకు అప్పచెప్తే परमेश्वर यदि दुरात्मा को सौंप दे तो నీ బ్రతికేమైపోద్ది? आपका जीवित क्या होगा? అయిపోయింది. समाप्त हो जाएगा। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय भाई और बहनों, అందుకోసమే దేవుడు నిన్ను పిలవలేదు, आपको इसलिए नहीं बुलाया गया, అందుకోసమే నీ కొరకు దేవుడు రక్తం కార్చలేదు. उसके लिए आपको उसने अपना लहू नहीं నీవు बहाया। నిత్య జీవంలో ప్రవేశించాలని, आप अनंत जीवन में प्रवेश करना है దేవుని యొక్క నిత్యత్వంలో और ప్రవేశించాలని परमेश्वर के अनंत जीवन में जाना है। దేవుడు కోరుతూ వచ్చినాడు. आप परमेश्वर की ऐसी इच्छा తన है రక్తాన్ని आपके लिए, కారుస్తూ వచ్చినాడు. इसलिए अपने लहू को बहाया है। కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय भाई और बहनों, ఇరుకు ద్వారంలో ప్రవేశించండి అంటున్నాడు. और इसलिए कहा है कि जो सकेत और छोटा जो मार्ग है ఒక మాట उसमें प्रवेश చెప్తాను, करने के लिए జాగ్రత్త कहता है। వినండి. और एक बात कहता ఒక हूँ, మాట చెప్తాను, జాగ్రత్త వినండి. और एक बात कहता हूँ, ध्यान ఈ से మాట सुनिएगा। చెప్పి నేను ముగిస్తాను. इस बात को कैसे समाप्त करूंगा? జాగ్రత్తగా ఇది ఒకటి జాగ్రత్త గమనించండి. बड़े ध्यान को ఏంటి दे ఇరుకు दीजिएगा। ద్వారము అంటే? और सकेत मार्ग कहने ఇరుకు से क्या ద్వారం है? అంటే జాగ్రత్త గమనించాలి. सकेत मार्ग देने से ध्यान दीजिएगा। ఒకసారి గమనించండి, एक बार ध्यान दीजिएगा, ఒకసారి గమనించాలి. एक बार ध्यान ఓ दीजिएगा। పేపర్ ఇలా పల్లీలు కడతాం చూసావా? और एक पेपर को एक ऐसे रोल करते हैं। పల్లీలు కట్టావా? నాకు సరి కట్టరాట్లేదు. బఠానీ పల్లి పల్లని जिस पे जो मूंगफली है, जिस पे రాత్రి बेचते हैं, वो जब ట్రైన్లో बनाते వస్తుంటే हैं, रात में जब ट्रेन में సమోసా जब आ रहा సమోసా था అన్నాడు అతను. और उसने कहा समोसा है, ఇటు కట్టి ఇచ్చేస్తున్నాడు और సమోసా. ऐसे बांध कर అంటే पेपर बांध పేపర్ के दे रहे थे। పెట్టించే సమోసాలు అట్లా పెట్టలేదు కానీ
పల్లీలు మాత్రం ఇట్ట ఇచ్చారు. और समोसा नहीं, लेकिन जो दिन फली है गमनिंचारा? उसको रखा गया। इस पे ఇప్పుడు ध्यान అందరికి ध्यान నిద్ర दीजिएगा। పోయింది అందరికి ఇప్పుడు. जो नींद आपकी चली गई అన్న होगी। ఏదో మ్యాజిక్ షో చేస్తుండు. ఇది మ్యాజిక్ कोई షో. जादू का कार्य अंकल यहाँ पे बता रहे జాగ్రత్త हैं, గమనించండి. ध्यान दीजिएगा। ఇటు ఎట్టుంది? ये क्या है? చాలా విశాలంగా ఉంది. और ये सामने देखेंगे तो उसका ये माल इधर बड़ा वाला है। नहीं? ये कितना है? రంధ్రం లేదు, ఓల్ లేదు, और यहाँ पे लगभग उस पर जो छेद है वो है नहीं, చాలా ఇరుకుగా ఉంది. बहुत ही छोटा है वो। ఇజ్రాయెల్ దేశంలో కూడా इजराइल के देश भी, అక్కడ కూడా ఇజ్రాయెల్ దేశంలో उधर भी इजराइल के देश में ఆ యొక్క యెరూషలేం దేవాలయం దగ్గర और यरूशलेम के उस भवन में ఒంటె ద్వారం అని ఒకటి ఉంటుంది. ఒంటె ద్వారం, और ऊंट का द्वार, हाँ ऊंट का द्वार वहाँ पे है। అందుకే అక్కడ ఏమంటారంటే वहाँ पे क्या है कहने से? ధనవంతులు పరలోకంలో ప్రవేశించడం కంటే यदि धनी को प्रवेश वहाँ पे परलोक में प्रवेश करना है तो ఒంటె ఆ సూది हाँ, और सूदी लो वंटे दूर उठा, हाँ, जो ऊंट है वो जो सुई है उसके छेद से उसे निकलना होगा। అర్థమైందా? आपको అంటే समझा? ధనవంతులు పరలోకంలో ప్రవేశించారంటే గాని और इसका अर्थ है कि धनी जो व्यक्ति वो प्रवेश नहीं ఆ कर पाएगा, సూది బెజ్జంలో నుంచి लेकिन जो सुई की उस छेद से, ఒంటె దూరడం సులభమాట. लेकिन ऊंट जाना वो सरल है। ఎంత ఆత్మీయ అర్థం ఉందో చూడండి. कितना आत्मिक उसमें अर्थ है, అంటే నేను मर्म है, ఇందాక देखिएगा। చెప్తూ వచ్చాను, और ये कहते आया हूँ, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు, और इस धनी को का आप प्रयास करते हुए ना అనేక करो। విషయాల కొరకు ప్రయాసపడకు, बहुत से विषयों में आप प्रयास ना करें। దేవుని చిత్తం లేని కొరకు ప్రవేశపడకు. परमेश्वर की इच्छा जिसमें नहीं उसमें प्रयास ना అది करें। ఆ విధంగా నువ్వు ప్రయాసపడటం వల్ల और ऐसे प्रयास करने के द्वारा హబక్కు గ్రంథంలో చెప్తూ వచ్చాను, और हबक्कु के ग्रंथ में మన ప్రయత్నం అంతా కూడా అగ్ని పాలవుతుంది. हमारे सारे प्रयास है, जो प्रयत्न है वो अग्नि में गुण में डाले మన जाएंगे, ప్రయత్నం అంతా వ్యర్థమైపోతుంది. क्योंकि हमारा जो प्रयास है वो व्यर्थ हो जाएगा। దేవునికి ఇచ్చిన విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకున్న వాడు అవుతాం. और परमेश्वर के जो बहुमूल्य समय दिया है उसको व्यर्थ करने वाला बन దేవుని जाओगे। వాక్యం సెలవిస్తూ ఉంది, परमेश्वर का वचन ये हमें अगुवाई करता ఇది है, అనుకూలమైన సమయము. और यही उचित समय है। ఏది అనుకూలమైన సమయము? ये उचित समय क्या है? దేవుడు నిన్ను సంధించిన సమయం అనుకూలమైన సమయము. और परमेश्वर ने जो तुझे चुना है यही वो उचित समय है। ప్రేమైన దేవుని బిడ్డలారా, प्रिय भाई और बहनों, ఇక్కడ ఎంతమంది వింటున్నా నాకు తెలియదు కానీ कितने लोग यहाँ सुन रहे हैं मैं नहीं దేవుడు जानता, దేవుడు చాలా ప్రాముఖ్యంగా మాట్లాడతాడు. लेकिन परमेश्वर बड़े महत्वता देते हुए ये बात करता है। ఆయన ఏమన్నాడంటే, परमेश्वर ने क्या कहा? నీకు అట్టి అభిప్రాయం కలిగినను, और ఐశ్వర్యం పొందేటువంటి అభిప్రాయం కలిగినను और तूने जो जो ऐश्वर्य करने वाला जो तूने जो कमाया है విడిచిపెట్టు. इसको छोड़ दे। నిజంగా చెప్తున్నా सच में कहता हूँ ప్రేమైన సహోదరుడు సహోదరులారా, ये भाई और बहनों, మీ సొంత ఆలోచన ప్రకారము और अपने स्वयं के विचारों के నువ్వు సొంత द्वारा, మార్గాలలో अपने स्वयं के मार्गों के द्वारा ఏమైనా ఏర్పాటు చేసుకున్నావేమో, यदि आपने कुछ कमाया हो అది तो మంచిది కాదు, वो अच्छा नहीं है, అది క్షేమము కాదు, और वो भलाई का नहीं है, సంఘానికి మంచిది కాదు, वो कलीसिया के लिए अच्छा నీ नहीं है, కుటుంబానికి మంచిది కాదు. आपके परिवार के लिए अच्छा नहीं है। దైవికమైన మెల్కిసెదెకు క్రమంలో ఏర్పాటు यदि చేయబడింది, आत्मिक रूप से दैविक रूप से यदि आपने जो అది నీకు कमाया है క్షేమం కలిగిస్తుంది. वही आपको आशीष और भलाई का అది कार्य होगा। వివాహం కావచ్చు, वो विवाह हो सकता है, ఏదైనా శుభకార్యం కావచ్చు, और अच्छा कोई कार्य हो सकता है, ఇల్లు కట్టుకోవడం కావచ్చు, घर बनाना हो सकता है। దేవుని సేవకులతో పంచుకోండి, परमेश्वर के दासों के द्वारा उसके దేవుని साथ आप బిడ్డలతో बांटिए, పంచుకోనండి. अपने परमेश्वर के संतानों के साथ ప్రార్థన बांटिए। చేసిన తర్వాత प्रार्थना करने के बाद దేవుని చిత్తాన్ని కనిపెట్టండి. परमेश्वर के उस उद्देश्य को जानिए। దేవుని చిత్తం కనిపెట్టుకోకుండా परमेश्वर के उद्देश्य जाने बिना నీవేదైనా నిర్ణయం తీసుకుంటే यदि निर्णय लिया तो చాలా నష్టం కలుగుతుంది. बहुत ही नाज नुकसान होगा, ఆ పాడు చాలా గొప్పది. और वो नुकसान बहुत बड़ा होगा, నువ్వు చాలా మూల్యం చెల్లించాలి. और बहुत ही दाम चुकाना ఆ पड़ेगा। తర్వాత చేతులు కాలిన తర్వాత और वो हाथ जलने के बाद ఆకులు పట్టుకుంటూ ఉపయోగం లేదు. और वो फिर उसके ऊपर कोसते हुए कुछ उसका ఇది अर्थ చాలా नहीं है। ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. और ये बहुत महत्वपूर्ण बात कह అందుకే रहा దేవుడు हूँ। ఏం చెప్తున్నాడంటే, इसलिए परमेश्वर क्या कहता ఇరుకు है, ద్వారములో ప్రవేశించండి. और कहता है सकेत मार्ग में प्रवेश करो। ఏంటి ఇరుకు మార్గం ఇది? ये सकेत मार्ग क्या है? భక్తి మార్గము. और ये भक्ति का मार्ग है, దేవుడు మెచ్చిన మార్గము, परमेश्वर ने दिया हुआ मार्ग है, దేవుని చిత్తం కనిపెట్టే మార్గము, और परमेश्वर के उद्देश्य को जानने वाला ये मार्ग है, ఆత్మీయమైన జీవితము. आत्मिक जीवन है। కొన్ని సందర్భాలలో इस संदर्भ में దేవుడు చెప్పే మాటలు మనకు కఠినంగా ఉండొచ్చు, और परमेश्वर ने कहे जो आज्ञा है वो कठिन हो सकते దేవుని हैं, బిడ్డలు చెప్పే మాటలు మంచిదిగా అనిపించదు. और परमेश्वर के दासों ने जो बात कहा वो कठिन हो सकते వాళ్ళు हैं, మనకు అనుకూలంగా చెప్పినప్పుడు నచ్చుతది. और वो जब हमारे रीति से कहते हैं तो हमको अच्छा लगता है। దేవుడు చెప్పినట్టు చెబితే परमेश्वर की रीति जब कहते हैं వాళ్ళకి ఇష్టపడరు. वो उससे पसंद नहीं చాలా करते। సంఘాలు ఇలాగే ఉన్నాయి. बहुत सी कलीसिया ऐसे ही జాగ్రత్త है, గమనించండి ప్రేమైన వల్ల. और इसलिए ध्यान दीजिएगा। కనుక ఇరుకైన మార్గంలో ప్రవేశించాలి. इसलिए सकेत मार्ग में प्रवेश करना చాలా है। నేను ముగిస్తున్నాను. और समाप्त करूंगा। ఇరుకు ద్వారం అనగా దేవుని మార్గము, और सकेत मार्ग कहने से परमेश्वर का मार्ग ఇది है, క్షేమ మార్గము, और यही भलाई का मार्ग ఇది है, జీవ మార్గము. यही जीवन का मार्ग है। దీంట్లో కొంతమందే పోతారు. इसमें बहुत से कम लोग ही ఆ जाएंगे, కొంతమందిలో और उन कम लोगों में నువ్వు ఉన్నావా? क्या आप हैं? ఈ సమయంలో ప్రశ్నిస్తున్నా. और ये प्रश्न है,
అనేకమైన సందర్భాలలో कई संदर्भ में ఆ ఇరుకు ద్వారంలో పోవడానికి ఇష్టం లేక और संकेत मार्ग में इच्छा ना रखते हुए విశాలమైన మార్గం ఎన్నుకుంటాం. और चौड़े मार्ग में जाने की इच्छा ఇక్కడ रखते ఏం हैं. చెప్తున్నాడంటే यहाँ क्या कहा गया? ఇరుకు మార్గము కష్టముగా ఉంటది, और जो संकेत मार्ग है वो कठिन होगा, ఇబ్బందులు కొలుములో ఉంటావు, और सच में परेशानियों का मार्ग होगा, చాలా కష్టముగా ఉంటది. बहुत ही कठिन होगा. అయినను तो भी అభ్యాసము కలిగిన మీదట और అభ్యాసం ప్రాక్టీస్ और प्रयास करते हुए అది నీకు నీతిని ఫలమిస్తుంది. और आपको फल का वो लेकर आएगा. ఒక మాట చెప్పి ముగిస్తాను. एक बात पढ़ के समाप्त ఎబ్రిల్ करेंगे. రాసిన పత్రిక 12వ అధ్యాయము, और हिब्री को लिखी गई पत्रिका ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం, उसका 12वां చాప్టర్ 12वां అధ్యాय 10వ వచనం చదవండమ్మా. और 10वां वचन पढ़िएगा త్వరగా ముగిస్తాను నేను. और समाप्त करेंगे. पढ़िएगा. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. తర్వాత వచ్చింది చదవండి. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమ ఫలమిచ్చును. వాట్ ఏ వండర్ఫుల్ వర్స్. कितना अद्भुत ये वचन भाग है. ఎంత మంచి మాటలు, कितनी अच्छी बातें हैं. అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, प्रेरित पौल ये कहता है ఇది మీకు మంచి మార్గము. ये तेरे लिए अच्छा मार्ग है. మీరు అనుకుంటూ ఉన్నారు आप ऐसा सोच रहे होंगे. దేవుడు మిమ్మల్ని శిక్షించినప్పుడు परमेश्वर जब आपको शिक्षा देता నువ్వు है లోబడు. आप उस पे అందుకే పైన उसका మాట पालन ఉంది, करो. అందుకే 5వ వచనంలో ఉంది, और इसीलिए 5वें ప్రభు తను ప్రేమించు వారిని, परमेश्वर जो प्रेम रखते हैं. 6వ వచనం చదవండి 12:6. और ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి 12 తాను का 5वां స్వీకరించే ప్రతి కుమారుని దండించను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ये प्रिय भाई और बहनों, చాలా విషయాలలో कई विषयों में అనేకమైన సందర్భాలలో कई संदर्भ में దైవజనుడు భక్సింగ్ గారి దగ్గర కూడా प्रभु के दास भाई बख्शी ఆయన के पास పెట్టే भी, శిక్షణ, और उन्हें जो ताड़ना, जो शिक्षा जो देते थे, బైబిల్ ట్రైనింగ్, और बाइबल का जो प्रयास, जो సేవా अध्ययन, తర్ఫీదు, और सेवा का जो मर्म, యవనస్తులకి యవన సహోదరులకి और जवान भाई और बहनों के लिए ఆయన కఠినమైన పరీక్షలు పెట్టేవాడు. और बहुत ही कठिन परीक्षा उनके लिए रखा जाता వాటికి है. నిలబడినటువంటి వారు और जो बात को अगर वो खड़ा रहते थे, ఉన్నతంగా జీవిస్తూ వచ్చినారు. और जो बातों के लिए वो खड़े रहे, वो उनका ना- जीवन उन्हें जिया है. ఆ శిక్షణని और उस शिक्षा के कारण, శిక్ష అనుకున్నప్పుడు, और शिक्षा को अनुभव करते हुए, కష్టం అనుకున్నప్పుడు कष्ट को सहते हुए, అది శిక్షగానే ఉంది. और वो शिक्षा ही रहा. జాగ్రత్త గమనించండి ప్రియమైన వల్ల. और ఇస్ पे ध्यान శిక్షణ दीजिए. शिक्षण 3 అక్షరాలు ఉన్నాయి. और 3 अक्षर उसमें है. అనాది నా తీసేస్తే और ना निकाल दिया था, శిక్ష. शिक्षा रहता है. ప్రియమైన దేవుని బిడ్డలారా, देखिए प्रिय भाई ఇరుకైన बहनों, ద్వారంలో ప్రవేశించడం అనేది और सकेत मार्ग में प्रवेश करना है तो కొంత కష్టమే. कुछ निश्चय कठिनाई है. అయినప్పటికీ तो भी మనం ఏం చేయాలంటే हमें क्या करना మన होगा? అభ్యాసన చేయాలి. हमें प्रयास करना है. అభ్యాసన చేయాలి. और प्रयास करना है. ఏం అభ్యాసన చేయాలి? और प्रयास क्या करना దేవుని है? వాక్యాన్ని చదవాలి, और प्रभु के वचन को पढ़ना దేవుని है. చిత్తాన్ని గమనించాలి, और उसके उद्देश्य को जानना దేవుని है. చిత్తాన్ని కనిపెట్టాలి. और उसके उद्देश्य को समझना है. ఆ మార్గములో, उस मार्ग में, ఆ ప్రయత్నములో और उस प्रयास में చాలా సంతోషం ఉంటది. बहुत ही आनंद होता है. ప్రియమైన దేవుని బిడ్డలారా, ये भाई और बहनों, దేవుని యొక్క మార్గం అనేది और परमेश्वर का मार्ग చాలా कहने से, కష్టమైన మార్గమే. और बहुत ही कठिन मार्ग అది है. వెంటనే జరగదు. और तुरंत नहीं होता. రాత్రికి మనం బిల్డింగ్ కట్టలేము. और रात में इमारत को नहीं खड़ा कर మన सकते. ఆలోచన, మన ప్రవర్తన ఎలా ఉంటదంటే हमारे विचार कैसे होते हैं? తెల్లారికల్లా బిల్డింగ్ కట్టాలి. और तुरंत जो है सुबह बिल्डिंग हो ప్రభువా, जाना నేను चाहिए. చూసే అమ్మాయి और मैंने जो बहन को जो తెల్లారి स्त्री को देखा है, పొద్దురికలు చూపించాలి. और कल ही आप मुझे सुबह उठते मुझे दिखा दो. నేను కళ్ళగైన అబ్బాయిని और जो लड़का मुझे నాకు चाहिए, వాట్సాప్ లో ఫోటో రావాలి, और तुरंत व्हाट्सएप में आ जाना चाहिए. ఫేస్బుక్ లో ఫోటో రావాలి, फेसबुक में फोटो आ जाए, ఇన్స్టాగ్రామ్ లో ఫోటో రావాలి. इंस्टाग्राम में फोटो आ जाए. అది వచ్చిందా? वो आए तो, అది నీ చిత్తం. और ये आपकी इच्छा है. రాలేదా? नहीं आए तो దేవుని చిత్తం. परमेश्वर की इच्छा नहीं है. అందుకే ఏముందంటే సామెతల గ్రంథంలో इसीलिए नीति ఒకని ఎదుట ఒకని ఎదుట और एक के द्वारा సరైన మార్గము కలదు, और सही मार्ग नहीं मिलता. ఒకని ఎదుట और एक के द्वारा సరైన మార్గము కలదు, और सही मार्ग नहीं అది मिलता, తుదకి लेकिन उसके लिए నాశనానికి నడిపిస్తుంది. और नाश को वो लेके जाता है. మన ఎదుటున్న మార్గాలన్నీ కూడా और हमारे सारे जो मार्ग हैं, సరైన మార్గాలు అనుకుంటాం. हम ऐसा विचार करते हैं कि ये सही मार्ग है, అది దేవుని దృష్టిలో लेकिन परमेश्वर की दृष्टि में సరైన మార్గము కాదు. वो सही मार्ग नहीं है. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ये भाई और बहनों, ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. एक छोटी बात करके समाप्त करूंगा. ఒకసారి మా కాలేజీలో एक बार मेरा हमारे దేవుని कॉलेज సువార్త में ప్రకటిస్తూ ఉన్నాను. और सुसमाचार को प्रकट करते हुए, నేను నిజంగా ఎంతో భారం కలిగినటువంటి వాడిని ఉన్నాను. और कितना बोझ में सच में मेरे నా जीवन में యవన है. కాల జీవితం మొదలుకొని अपने जीवन के जवानी को
सोचकर అనేకమైన సందర్భాలలో कई संदर्भ में నా బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, और बस में जब प्रयास कर ట్రైన్ లో रहा था, ప్రయాణం చేస్తున్నప్పుడు, और ट्रेनों में जब प्रवास సైకిల్ कर మీద रहा था, ప్రయాణం చేస్తున్నప్పుడు, साइकिल में जब प्रवास कर रहा था, ఎలాంటి మార్గంలో ప్రయాణించినా ऐसे कोई भी मार्ग में प्रवास करते हुए నా పక్కన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను. मैं अपने जो मेरे बाजू में जो बैठे उनके लिए मैं ప్రభా నా प्रार्थना పక్కన करता నేను సమయం లేదు ముగిస్తున్నాను. और समय नहीं ఇది समाप्त చాలా करूंगा। ప్రాముఖ్యమైన సమయం. बहुत ही महत्वपूर्ण ये समय అప్పుడు है। నేను అడుగుతా, ప్రభా तब मैं నా कहता था, పక్కన ఒక प्रभु, సహోదరుడు కూర్చున్నాడు, और मेरे बाजू में एक भाई నేను ఎందుకు बैठा है, కూర్చోబెట్టావు నా పక్కన? इसके मुझे इनके बाजू में क्यों बिठाया है? కారణం ఏంటి? कारण क्या है? నేను బస్సులో పోవాలి కదా, मैं तो बस में जाना है, నేను ట్రైన్ ఎందుకు వచ్చాను? मैं ट्रेन में क्यों आ गया? మరి పక్కనున్న సహోదరుడు ఎవరు? ये बाजू में बैठा ये भाई మౌనం कौन ఉంటే है? ఎట్లా? మౌనం ఉంటే ఎట్లా? और मैं शांत रहूं तो कैसे? నేను చూసిన దానిని, जो मैंने देखा है, నేను అనుభవించిన जो దాన్ని मैंने अनुभव किया है, నేను పంచాలి కదా. ये तो मुझे बांटना है ना। మొదటి యొక్క యోహాను సువార్త చూడండి, ఒకసారి గమనిద్దాం. पहला ముగిస్తున్నాను యోహాను ప్రియమైన देखिएगा। వారలారా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం और 1వ యోహాను వచనం की చదవండి. पहली पत्रिका, उसका पहला अध्याय 30वां वचन అక్కడ पढ़िएगा అయిపోతుంది. और समाप्त करेंगे। జీవవాక్యమును గూర్చినది చదవమ్మా. ఆది నుండి ఏది వింటినో, మేమేది వింటిమో, ఏది కన్నులారా చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అదే మీకు తెలియచేయుచున్నాం. जो कुछ हमने देखा और सुना है उसका समाचार तुम्हें भी देते हैं, जिससे कि तुम भी हमारे साथ सहभागी हो। हमारी ये सहभागिता हमारे पिता के साथ, उसके पुत्र यीशु मसीह के साथ है। ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. और ये बहुत ही महत्वपूर्ण विषय है। దేవుడు ఇందుకొరకే నేను రక్షించుకున్నాడు, इसीलिए आपको उद्धार किया है, ఇందుకొరకే నేను రక్షించుకున్నాడు. इसीलिए आपको उद्धार किया है। అదే ఇరుకైన మార్గము, और यही सकेत मार्ग है, అదే జీవ మార్గము. वही जीवन का मार्ग है। వెంటనే వాళ్ళకి ఏం చెప్తానంటే, तुरंत मैं उन्हें क्या कहता हूँ, వెంటనే వాక్యం చెప్తా. तुरंत ये वचन को कहता हूँ। ఎలా చెప్పాలి? कैसे कहना है? అరే యవనస్తుడు కదా, ये तो जवान है ना, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, और सॉफ्टवेयर इंजीनियर है ప్రభు ना, ఎలా మాట్లాడాలి ఎంతో నేను? इससे कैसे बात करना है, ఈ సహోదరితో ఎట్లా మాట్లాడాలి? इस जवान से कैसे बात करना है, మరి ఈ ఆంటీ గారితో ఎలా మాట్లాడాలి? और ये बहन से कैसे बात करना ఈ है, అంకుల్ గారితో ఎలా మాట్లాడాలి? और ये बड़े भाई के साथ कैसे बात करना ప్రార్థన है। చేస్తూ ఉంటాను. प्रार्थना करता हूँ। అప్పుడు నేను ఏం చేస్తానంటే, तब मैं क्या कहता మనసులో हूँ, ప్రార్థన చేసుకుంటా, और मन में ప్రభు प्रार्थना నేను ఏ करते हुए, సాధనం ద్వారా మాట్లాడాలి? और किस साधन के द्वारा मैं बात करूँ। ఒకవేళ స్టూడెంట్స్ అనుకోండి, यदि कोई వెంటనే ఇంగ్లీష్ లో మాట్లాడతాను. कोई विद्यार्थी है तो మే इंग्लिश నో में बात ప్లీజ్, कर। మే నో ప్లీజ్, మీరు ఎవరో తెలుసుకోవచ్చునా? और आप कौन है मैं जान सकता हूँ। ఎప్పుడైతే ఇంగ్లీష్ లో మాట్లాడతానో, जब मैं इंग्लिश में बात करता నేను हूँ, చాలా కర్రీగా ఉంటాను, బ్లాక్ కలర్, अच्छा मैं ज़्यादा थोड़ा काला हूँ, నా కలర్ని బట్టి వాళ్ళు ఇష్టపడపోవచ్చు. और अच्छा मेरे रंग के कारण शायद वो मुझसे నేను ఎప్పుడైతే ఇంగ్లీష్ లో మాట్లాడతానో नहीं, जब मैं इंग्लिश में बात करता వాళ్ళు हूँ తిరుగుతారనమాట. और मेरी तरफ घूम जाते हैं। అమ్మో ఈ స్పీకింగ్ వెరీ నైస్, और ये तो बहुत अच्छी इंग्लिश बात करता అరే है, ఎవరో చూద్దాం. तो ये कौन है देखते हैं। అప్పుడు నేను చెప్తాను, तब मैं कहता हूँ, అమ్మ నేను ఎవరో చెప్తా కానీ మీరు ఎవరో చెప్పండి. मैं तो कहूँगा कि मैं कौन हूँ, लेकिन आप कौन है बताइएगा। ఇంగ్లీష్ లోనే కన్వర్జేషన్. और इंग्लिश में बात करता వాళ్ళు हूँ। ఇంగ్లీష్ చదువుకునే వాళ్ళే కానీ ఇంగ్లీష్ రాదు. वो इंग्लिश तो पढ़े लेकिन इंग्लिश नहीं आती, వాళ్ళు చిన్నగా ఇంగ్లీష్ మాట్లాడుతునేసి నా వైపు కాన్సన్ట్రేషన్ చేస్తారు. और थोड़ा इंग्लिश जब वो बात करते तो मेरे उनका ध्यान रहता తెలుగులో है, మాట్లాడిక और तेलुगु में बात नहीं करता, అసలు మాట్లాడా, बिल्कुल नहीं बात करता, ఏమని అనుకోని चाहे वो कुछ भी सोचे। కొద్దిసేపు అయిన తర్వాత कुछ समय जाने के నీకు बाद జావా లాంగ్వేజ్ వచ్చానంట. और कहते हैं कि आपको जावा, ये जो చాలా మంది कंप्यूटर की भाषा है, జావ కాదమ్మా, జావ ఈ దాగే జావ కాదు. అంటే దయచేసి ఏమనుకోవద్దు, చాలా और మంది ये జావ అంటే जावा రాగి का- జావ అనుకుంటారేమో. जावा कहने से रागी का जावा नहीं, कंप्यूटर में एक भाषा है जावा, उसे कहा जाता है। మనం ఎట్లా మాట్లాడుకుంటామో, हम जैसे बात करते हैं, కంప్యూటర్ తో మాట్లాడాలంటే या कंप्यूटर से यदि बात करना है కంప్యూటర్ భాష तो రావాలి, कंप्यूटर की भाषा को जानना మరాఠీ होगा। భాష కాదు, मराठी भाषा नहीं चलेगा, తెలుగు రాదు, तेलुगु नहीं चलेगा, అది కంప్యూటర్ భాష. वो कंप्यूटर की भाषा है। చాలా విషయాలు నేను చెప్పలేను. और बहुत से विषय कहने के అప్పుడు నేను लिए ఇంగ్లీష్ లో మాట్లాడుతూ, जब मैं इंग्लिश में उनसे बात करता हूँ, అప్పుడు అంటది అమ్మాయి పాప అంటది, और तब वो बेटी कहती है, సార్ నేను కూడా అమీర్పేటకి పోతున్నా జావా నేర్చుకోవడానికని. హైదరాబాద్ లో అమీర్పేట ఒకటి ఉంది, अमीरपेट, अच्छा हैदराबाद में अमीरपेट में जावा इसको सीखने के लिए అది जा रहे హబ్ हैं, హబ్ और वो सीखने का एक वो स्थान है, ఐటీ హబ్. और वहाँ पे आईटी जो कंपनीज है उसका वो स्थान है, ప్రపంచంలో ఎక్కడ ఏ లాంగ్వేజ్ వచ్చినా और सारे विश्व में कंप्यूटर की कोई भी भाषा है విత్ ఇన్ 24 అవర్స్ లో 24 घंटों के अंदर హైదరాబాద్కి వచ్చేస్తా. हैदराबाद में आ जाएगा। వండర్ఫుల్. बहुत ही अद्भुत है। కాబట్టి వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్తున్నాను చెప్తారు. और वहाँ पे मैं जा रहा हूँ, वो कहते అమ్మ हैं, నా మాటలీను, और मैं कहता हूँ मेरी बात को నీకు सुन, ఇంట్రడక్షన్ ఇస్తాను और मैं अपना परिचय देता అని हूँ। చెప్పి నేను జావా లాంగ్వేజ్ చెప్పిన తర్వాత और जावा के बारे में जब मैं कहता हूँ అప్పుడు ఆమె అడుగుతుంది, तब वो कहती है, మీరు ఎవరు సార్? आप कौन हैं। అప్పుడు అడుగుతాం మనం, तब हम पूछते हैं, ఎవరన్నా అంటారు, ఎవరు మనల్ని ఎవరు అడుగుతారా? फिर वो पूछते हैं कि నేను तुम कौन ఎవరైతే మీకెందుకమ్మా, है? और कहता हूँ कि मैं कौन हूँ, तुमको क्या करना, నువ్వు మంచిగా చదువుకో, तू अच्छा पढ़, మీ తల్లిదండ్రులకు మంచిగా ఉండు, और अपने माता पिता के लिए अच्छी तरह से బీటెక్ रह, అయిన వెంటనే ఉద్యోగం చేయి, बीटेक होने के बाद तुरंत काम నీ कर, కొరకు నేను ప్రార్థన చేస్తా. तेरे लिए मैं प्रार्थना करता हूँ। ఎప్పుడైతే ప్రార్థన అంటానో जब मैं प्रार्थना कहता हूँ और वो घूम जाते हैं, ఈయన పాస్టర్ లాగుండగా, और ये तो एक అరే పాస్టర్ కి జావా లాంగ్వేజ్ पादरी नहीं వచ్చా? है,
और ये तो पादरी है। అప్పుడు నేను చెప్తానమ్మా, तब मैं कहता हूँ కొన్ని నిమిషాలు దేవుని సాక్ష్యం చెప్తా, और कुछ समय के लिए आप వెంటనే నా की ఫోన్ गवाही నంబర్ लेता हूं, తీసుకుంటారు, और फोन नंबर वो लेते हैं, వాళ్ళతో కనెక్షన్ ఉంటుంది. और तब मेरा उनके ఆ साथ విధంగా 3200 మందిని 3200 మంది 3200 మెంబర్స్ 3200 लोग నాకున్న 18 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో मेरे 18 वर्ष की इस अनुभव में వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాను. और व्यक्तिगत रूप से मैंने बात किया है। సమయం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, समय नहीं है, నేనేమనుకున్నానంటే ప్రారంభం ఏంటంటే और मेरा ये అనేకుల शुरुआत क्या కొరకు था, మనం వాళ్ళతో మాట్లాడాలి ప్రభువా. और कई लोगों से मैं बात ఈ करूं, దినాల్లో బైబిల్ గురించి చెప్తే అందరూ వెళ్తున్నారు, और बाइबल कहने से सब लोग चले जाते हैं, ఎందుకంటే ఇది విశాల మార్గం కాదు కదా, क्योंकि ये विशाल बड़ा मार्ग नहीं है ఇది ना, ఇరుకు మార్గం కదా. ये तो छोटा कटने का मार्ग వాళ్ళకి है ना, బోధపడదయ్యా. और उनको वो समझ में नहीं లోక आता। విషయాలు చెప్తే संसारिक रूप से कहा तो చెవులు కోసుకుంటారు, और कान लगाते हैं। దురద చెవులు అని ఉంది బైబిల్తో, దురద చెవులు. పాప మక్కలు ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది. आपको भी भूख అప్పుడప్పుడు लग रहा, చెవుల్లో ఈగ పెట్టి తిప్పుకుంటాం కదా, ఈగ కోడి ఈగ పెట్టి తిప్పుకుంటాం కదా. और जब ఎందుకు कान में తిప్పుకుంటాం మనం? थोड़ी खुजली जब होती है ना, దురద పడుతుంటది. क्योंकि कान में कुछ कचरा వాక్యాలు होगा ఉన్నాయి కానీ तो वचन है, ఈ लेकिन లోక వార్తలు విన్నప్పుడు దురద బాగా పోతుంది. लेकिन जब संसार की बातें सुनते हैं जो कान का దేవుని कचरा वो మాటలకు निकल దురద जाता బాదు. है, लेकिन परमेश्वर का वचन के लिए దురద कचरा ఇంకా आ ఎక్కువ जाता है, అవుతుంది. और यहाँ पे कचरा ज्यादा रहता है, ఆ దురద పోదు, ఈ దురద ఎక్కువ అవుతుంది. और वो कान का कचरा नहीं जाता, लेकिन ये చాలా कचरा మందికి ज्यादा అర్థం हो जाता है। కావట్లేదు. और ज्यादा बात नहीं करूंगा। దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ये भाई और बहनों, భక్సింగ్ గారు ఇదే చేస్తూ వచ్చాడు. बक्सिंग अंकल यही करते आए हैं, దేవుని సువార్త ప్రకటించేవారు. और परमेश्वर का सुसमाचार को प्रकट किया ఎంత है, గొప్ప అందుకే అంటాడు और कितनों को उन्होंने किया, యోహాను प्रकार किया। సువార్తలో కూడా और यूहन्ना सुसमाचार में, మరి ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీతోటి और जो సమరీ समरी స్త్రీతో स्त्री जो మాట్లాడుతూ है, వచ్చినాడు. समरी स्त्री से जब वो बात कर సమయం रहे లేదు కానీ थे, समय नहीं है, యేసు ప్రభువారు సమరయ మార్గంలో పోవాల్సి వచ్చెను అని ఉంది. और वहाँ पे लिखा गया कि प्रभु यीशु मसीह समरी स्त्री के मार्ग में उनको जाना होगा, ऐसा लिखा పోవాల్సి गया है। వచ్చెను. वो उनको जाना पड़ा, ऐसा लिखा ఒక్క गया है। ఆత్మ కొరకై एक आत्मा के लिए ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు దేవుడు. कितना प्रमुखता महत्वपूर्ण वो महत्वता वो देता ఈ है। లోకంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం కూడా इस संसार में कोई भी एक आत्मा नाश ना हो, ఆయనకి ఇష్టం इसलिए లేదు. वो इच्छा नहीं रखता। అందరూ ఏమనుకోని సహోదరులు మరి శిష్యులు ఏదో అనుకుంటున్నారు, सिस्टर कोई भी कुछ भी ఏ, क्यों ना ఈయనకేం विचार పని करते లేదు हैं, ఈయనకి, क्या इनको कोई कार्य नहीं है, ఆ సమరీ స్త్రీతో మాట్లాడతాడేంది, ये समरी स्त्री से बात कर रहा है, ఏ మంచిది కాదు, वो अच्छी नहीं है, క్యారెక్టర్ మంచిది కాదు, और उसका चरित्र ठीक नहीं చి, है, చి, చి, మంచిది కాదు. अच्छा वो नहीं है। మామతో మాట్లాడితే और इस भाई से बात किया तो, లోకలందరూ ఏమనుకుంటారు, और ये संसार क्या అరే समझेगा, లోకలు ఏమనుకుంటారు కదా, మీరేమనుకుంటారని యేసు ప్రభు అడిగాడు. और संसार का छोड़ो तुम क्या सोच रहे हो, ये నేను कहता చూసుకుంటా, प्रभु దేవుడు यीशु- చూసుకుంటాడు. प्रभु परमेश्वर क्या है वो मेरे దేవుడు विषय में मैं देख భయపరుస్తాడు लूंगा, వాడికి. और परमेश्वर को కానీ भय నువ్వేమనుకుంటున్నావు? देता है, लेकिन तुम क्या सोच रहे కనుక हो। ప్రియమైన సమయారా, ये भाई और बहनों, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో इस दोपहर के ఈ समय మాటలు ఎదుకొస్తూ ఉన్నాయి. और ये बातें सामने आ ఇరుకు रही हैं, ద్వారానే ప్రవేశించుదాం. और सकेत मार्ग में प्रवेश ఇరుకు ద్వారా करेंगे। నువ్వు గాని ప్రవేశించపోతే सकेत मार्ग में प्रवेश ना करो దేవుడే तो, ఇరుకు మార్గం ప్రవేశిస్తాడు. और परमेश्वर ही इस सकेत मार्ग में प्रवेश నీకు करेगा, చాలా కష్టాలు వస్తాయి. फिर कठिनाई ఒక आएंगी। చిన్న ఉదాహరణ చెప్తా, एक छोटा उदाहरण देता ఒక हूँ, ఉదాహరణ చెప్తా. उदाहरण की देता हूँ। యోనాకి ఏం చెప్పాడు, जोना को क्या कहा, నినివే పట్టణానికి పొమ్మంటే निनिवे के प्रांत में जाने के लिए कहा, తార్షీసుకు పోయాడు. तार्शीश चला गया। చివరికి ఏమైంది आखिर में क्या हुआ మీకు తెలుసు కదా, आपको पता है ना, ఏం చేశారు ఆయన్ని, उसको क्या किया, సముద్రంలో ఎత్తిపడేశారు. समुद्र में फेंक दिया। అది విశాల మార్గం ఇరుగు మార్గమా, वो विशाल है या सकेत मार्ग है, దేవుని దయ ఉండి और परमेश्वर का दया तो కృప इसलिए, కలిగిన వాడు కాబట్టి क्योंकि अनुग्रह पाया हुआ था इसलिए, చంపకుండా और मृत्यु ना पाते हुए, మరణానికి అప్పించకుండా और मृत्यु को ना उसको తిమింగలానికి सौंपते हुए, చేపకు పర్మిషన్ ఇచ్చాడు. और निकलने के लिए मच्छी को उसका अनुमति दे दिया। అలా మన జీవితాల్లో కూడా इसलिए हमारे जीवन में भी, చేపలకి లేకపోతే ఎవరికి పర్మిషన్ ఇస్తారు అనుకోకు, और ऐसा मत समझो कि वो आप मच्छी का अनुमति నీ देगा, జీవితం అంతే. ఇక और उसका जीवन ऐसे ही होगा। फिर వాళ్ళు పెద్ద భక్తులు, వాళ్ళు वो तो बड़े भक्त మనం थे, ఏ పార్టీ వారము, हम उसके सामने क्या ఫు है, అంటే ఎగిరిపోతాం, फूंक मारा तो उड़ जाएंगे, ఫు అంటే ఎగిరిపోతాం. फूंक मारा तो उड़ जाएंगे, మనం ఏం పనికిరాం. हम किसी काम के మన नहीं है। భక్తి ఏ పాటిది, हमारी भक्ति किस क्या వాళ్ళు है, చాలా భక్తి పరులు. और वो तो बहुत ही भक्ति ఆ पूर्ण रूप సమయాల్లో से, దేవుడు అట్లా అవకాశం ఇచ్చాడు. और उस समय परमेश्वर ने ऐसा కనుక अनुमति నీకు కూడా दिया। అవకాశం ఇస్తాడు, आपको भी ऐसा अवसर देगा, అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. उस अवसर का इस्तेमाल करें। ఒకసారి సహోదరి చెప్తూ వచ్చాను, और एक बार एक इसमें कहते आया, ఒక సహోదరి ఎంఎస్సి కెమిస్ట్రీ చేసింది, और एक जो बहन है एमएससी केमिस्ट्री कर ఆమె रही పేరు थी, సునీత. उनका नाम सुनीता है, ఆ మంచి అవనస్తురాలు. और बहुत ही अच्छी वो అప్పుడప్పుడు కూడా నాతో మంచిగా మాట్లాడేది. और अच्छी रीति से मुझसे बात करती సార్ थी, నా కొరకు కూడా ప్రార్థన చేయమంది. मेरे विषय में प्रार्थना कर कहती దేని थी। కొరకు ప్రార్థన చేయమని అన్నాను. किस लिए मैं प्रार्थना करूं, कहा ప్రార్థన చేయండి. प्रार्थना करो। అరే దేని కొరకు ప్రార్థన, किस लिए प्रार्थना, ప్రార్థన చేయండి. प्रार्थना करिए, ఏది ఉందా, कुछ है उसमें, క్లియర్ గా ఉండాలి. और निश्चय आपको उसमें स्पष्ट रहना అప్పుడు నేను है। అడిగానమ్మా, तब मैंने पूछा, నీకు వివాహం అడిగిందా అయిందన్న, आपको विवाह हुआ, पूछा దాని मैंने, కొరకే ప్రార్థన చేయండి సార్.
उसके लिए प्रार्थना करिए ప్రార్థన చేస్తాను చెప్పా. और प्रार्थना करो। అయితే ఏం చెప్పానంటే అమ్మ ప్రభు నమ్ముకో, मैंने कहा आप परमेश्वर विश्वास करो, దేవుడు సహాయం చేస్తాడు परमेश्वर ही सहायता करेगा। అంటే इस कहने से తర్వాత చూద్దాంలే సార్, मैं बाद में देखूंगी, తర్వాత చూద్దాంలేండి, मैं बाद में देखूंगी इस बारे में। దేవుడు కూడా తర్వాత చూస్తాడు అమ్మన్నా. फिर मैंने कहा परमेश्वर इस विषय में बाद में देखेगा। ఆమెకేమైంది 35 సంవత్సరాలు వచ్చినాయి, 36 वर्ष की आयु आ गई। फिर 28 ఇయర్స్ అప్పుడు చెప్పాను, जब मैंने कहा वो 28 वर्ष की थी, 35 ఇయర్స్ వచ్చింది. अब 35 वर्ष आ गए। ఇవాళ చాలా భారం ఏంటంటే अब उसका बोझ क्या है? ఆడపిల్లలకి और जो సమయం దయచేసి ఏమనుకోవద్దు, ఒక 2 थोड़ा నిమిషాలు. समय ले रहा हूँ, आप कुछ ना सोचिएगा। ఆడపిల్లలకి जो बहन है 25 సంవత్సరాలు దాటంగానే और 25 25 ఇయర్స్ దాటగానే 25 वर्ष यदि वो आयु को पार करने के बाद, అప్పటికి మమ్మీకి డాడీకి షుగర్ బీపీ లేదు, तब मम्मी डैडी को शुगर बीपी नहीं है, అప్పుడు వచ్చేస్తుంది. लेकिन तब आ जाता है। కారణం ఏంటి? कारण क्या है? మా అమ్మాయికి పెళ్లి ఎప్పుడు అవుతుంది, हाँ, मेरी बेटी की विवाह कब होगा, మా అమ్మాయికి మా అబ్బాయికి ఇప్పుడు పెళ్లి అవుతుంది. और मेरे बेटे का विवाह कब होगा। పోయిన వారం కూడా మనకు చాలా మంది ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయమన్నారు. और कई लोगों ने पिछले सप्ताह उद्योग के लिए అయితే प्रार्थना మత్తయి किया। సువార్తలో ఏముందంటే लेकिन मत्ती सुसमाचार क्या है? మొట్టమొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. सबसे पहले आप मेरे उस, ఇది గొప్ప రమ్యమైన సత్యము, और ये बहुत ही महान చాలా ये मर्म మందికి है, తెలియదు ప్రియమైన వర్లరా. और बहुत लोगों को ये पता नहीं है। ఆయన ఏ మేలు చేయక మానడైనా और वो कोई भलाई किए हुए नहीं నీ रहता గురించి है, ఆయన చింతించుచున్నాడు, तेरे विषय में चिंता करता है, ప్రతి క్షణము చింతించున్నాడు. हर क्षण वो चिंता करता అయ్యో है। నా కుమార్తె ఎవరు ఇవ్వాలి, और ये मेरी बेटी को मैं నా किसको కుమార్తె दूं? జీవితాన్ని ఎలా చేయాలి, ये मेरे बेटे का जीवन कैसे बनाऊं? ఈ భూలోకంలో ఆయన చిత్తం ఏంటి నెరవేర్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటే और इस संसार में उसके उद्देश्य को तो पूरा कर वो నువ్వేం बांट చేస్తున్నావు? जोता है। నీ సొంత మార్గాలు చూసుకుంటున్నావు. लेकिन आप क्या करते हैं? हम సొంత अपने మార్గాలు स्वयं के ఎప్పుడు मार्ग కూడా को- स्वयं का मार्ग हमेशा మనకు నష్టం కలిగిస్తుంది. वो नाश को लेके ఆ जाता है। సహోదరి చెప్తూ వచ్చాను, और उस बहन ने ऐसा ఆ कहा తర్వాత సంబంధాలు చూడడం మానేసింది. और संबंध को देखना छोड़ दिया। ఎందుకు क्यों? ఎందుకు क्यों? అప్పుడు చూపించా, तब उसे दिखाया అన్నయ్య నల్లగా ఉన్నాడు, और कहा कि वो तो काला है, పుట్టిగా ఉన్నాడు, थोड़ा सा मोटा है, हाइट लेडू, छोटा है, तो उसकी ऊंचाई नहीं है, పొడవలేదు, मुख में उसका सीधा नहीं है। తర్వాత చూద్దాం అన్నాడు. और कहा कि बाद में देखेंगे। అమ్మ అట్లా కాదమ్మా, और ऐसा नहीं होता। అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము. और सबसे जो धोखा देने वाला है वो तो सौंदर्य है, దేవుడు హృదయాన్ని చూస్తాడు. लेकिन परमेश्वर है, ఆయన वो మంచిగా देखता है, చదువుకున్నాడు, वो अच्छा पढ़ा है, మంచి ఆత్మీయుడు. आत्मिक है नहीं। ఇప్పుడు ఏమంటాను తెలుసు, 35 సంవత్సరాలు వచ్చింది, और अब ఆయన 35 పెళ్ళై वर्ष आ गए, 3 పిల్లలు అయ్యారు, అతనికి పెళ్ళయింది 3 పిల్లలు, और उसको तो शादी हो गया, 3 बच्चे हैं। ఏం పెళ్లి కాల. इसका भी ఇప్పుడు शादी ఇప్పుడు नहीं हुआ। ఏమంటాను తెలుసా, अब क्या कहती है? ఎవరినైనా చేసుకుంటా అంది. किसी को भी मैं ఎవరినంటే ఏంటి, किसको भी करने से, ఎవరినైనా అంటే किसी से शादी करने कहने से, ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇక अब आप నేను समझ చెప్పను जाइए। ఇక. अब मैं नहीं कहूंगा। అమ్మా ఇప్పుడు నీకు 35 సంవత్సరాలు అంటే अब 35 वर्ष आपका आया है కనీసం तो 35 పైన ఉన్నాడు చూడాలి కదా. अब आपको कम से कम 3 वर्ष आपसे ज्यादा जो बड़ा है उसे देखना होगा ना। మరి ఎవరు దొరుకుతారు? अब कौन मिलेगा? దొరకరు కదా. अब तो नहीं मिलेगा। ఎవరైనా పర్లేదన్నయ్య, कोई भी चलेगा, నా వల్ల కాదమ్మా, ఎవరైనా పర్లేదన్నయ్య और कोई भी चलेगा। అంటే 2, 3 అయినా పర్లేదంట. मतलब उसका अर्थ है कि कोई అంటే 2, 3 అంటే వేరే అనుకోన్నారు. 2 या 3 वो भी चलेगा। इसका కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ये भाई और बहनों, దేవుడు దాచిపెట్టిన మేలు చాలా గొప్పది. और परमेश्वर ने जो छुपाया, जो उसकी भलाई है, वो నేను बहुत ముగిస్తూ महान ఉన్నాను है। ప్రియమైన వర్లరా. मैं समाप्त कर रहा हूँ। ఇరుకు మార్గమున सकेत ప్రవేశించండి, मार्ग है, इस पे ఇరుకు प्रवेश करें। మార్గమున ప్రవేశించండి. इस सकेत मार्ग में प्रवेश ఆ करें। ఇరుకు మార్గం ప్రవేశించండి. इस सकेत मार्ग में प्रवेश करना అనేకమైన है। సాక్ష్యం చెప్తూ వచ్చాను. और कई गवाहों को मैंने कहा है। అనేకులు మార్చుకున్న వాళ్ళ జీవితాలు బాగున్నాయి. और जिन लोगों ने बदला किया उनका जीवन उचित है। దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, परमेश्वर का वचन यह सलाह ఇది देता है, అనుకూలమైన సమయము. यही उचित समय है। కనుక తీర్మానం చేసుకోండి, इसलिए निर्णय को लेना మీ होगा, హృదయాన్ని పరీక్షించుకోండి. अपने हृदय को जांचना होगा, దేవుని ఎదుట నీ హృదయం ఎలా ఉన్నది. और परमेश्वर के सामने हमारा हृदय కనుక कैसा है। ప్రియమైన దేవుని బిడ్డలారా, ये भाई और बहनों, దేవుడు చెప్తూ ఉన్నాడు, परमेश्वर ये कहता आया है। సరంబి వేసిన గృహములలో, और సరంబి వేసిన గృహములు అగే పత్రిక అచ్చదం ఒక మాట చదివి ముగించుకుందాం. और జర ప్లీజ్ ప్లీజ్ అవి చదవండి. హగ్గై రాసిన పత్రిక, హగ్గై గ్రంథం 1 అధ్యాయం చదివాం కనుక ఒక మాట చదివి ముగిస్తాను నేను. हग्गे के पुस्तक में लिखा गया है, దేవుని మందిరము పాడైపోయి ఉండగా, और परमेश्वर का जो भवन है, जब वो చదవమ్మా, సరంబి వేసిన ఇండ్లలో నివసించుట సమయమా. ఏందో తెలుసా సరంబి వేసిన గృహాలంటే? और क्या छत घर बनाने का क्या మన ये ఇల్లు समय है? మన ఇల్లు ఎలా ఉంటాయి తెలుసా? हमारा घर कैसा होता ఒకవేళ మీ है? ఇంటికి కానీ వచ్చినట్టయితే, यदि आपके घर में आऊं तो, పోయిన అంతకుముందు కూడా అన్నయ్య వాళ్ళు అంకుల్ నన్ను తీసుకెళ్లారు. అన్నయ్య వాళ్ళు और अंकल लोग पिछले समय में ले వాళ్ళ गए, ఇల్లు చూస్తే చాలా బాగున్నాయి, उनका घर देखा तो बहुत अच्छा था, చాలా మంచి ఎక్విప్మెంట్ ఉంది. और अच्छे इक्विपमेंट्स है। ఇక్కడ చూస్తే यहाँ देखा तो, పైన అన్ని త్వరలు కనిపిస్తున్నాయి, और అన్ని होल और खड्डे दिख रहे हैं। ఎటు చూస్తేనే వెంటిలేషన్. यहाँ देखा तो वहाँ पे वेंटिलेशन है, అక్కడ చూస్తే వెంటిలేషన్ లేదు, वहाँ पे वेंटिलेशन नहीं है, నో కన్నలు, और वहाँ पे कोई छेद नहीं है, నో హోల్స్ ఎక్కడ లేవు. कोई भी होल नहीं है। ఏమో తెలుసా? वहाँ पे क्या है? సరంబి వేసిన గృహాలు.
అంటే ఏం తెలుసా ఇంగ్లీష్లో इंग्लिश में क्या है? దాన్ని ఏమంటారండి మనం పిఓపి సీలింగ్. अच्छा, हाँ, पीओपी का जो మన सीलिंग భాష है वो है। చెప్పాలంటే పిఓపి సీలింగ్ చేశారు. और पीओपी सीलिंग को से घर बना है। సీలింగ్ కూడా పిఓపి, सीलिंग भी पीओपी है, గోడలు కూడా పిఓపి, घर भी पीओपी है, అన్ని పిఓపి. सब पीओपी है। ఆడ ఫ్యాన్ లేవు, वहाँ फैन नहीं है, ఏసీలు ఏసీలు. एसी है। ఇక్కడ చూస్తే అన్ని ఫ్యాన్లు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయి. यहाँ देखो तो हर जगह फैन है। ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే आप परमेश्वर क्या कहता है? సరంబు వేసిన గృహంలో నివసించుట సమయమా. क्या इस ऐसे अच्छे घर में रहने का क्या ये समय అంటే है? నేను మీ అందరు తలా ఒక లక్ష వేసుకుని పెద్ద బిల్డింగ్ కట్టమని చెప్పట్లేదు నేను. इसका अर्थ ये नहीं है कि आप अपने इस इमारत को आप ना बनाए నీవిచ్చే ₹1,00,000 దేవునికి అవసరం లేదు. और आपके पक्ष में लाख रुपए నువ్వు परमेश्वर रखने हैं ₹1,00,000 ఇస్తే నువ్వు అంకుల్ పేరు రాయించుకోమంటావు. और आप लाख रुपए देते हो और कहते हैं अंकल मेरा नाम लिखो। అలాంటి వాళ్ళు మన దగ్గర ఎవరు లేరు బెర్షబాలో. और ऐसे कहने वाले हम చాలా बेर्शेबा में नहीं ఆత్మీయులు हैं। మీకు వందనాలు. आत्मिक है आपको మా దగ్గర ఉన్నారు. और हमारे जगह पे ఒక ऐसे ఆయన हैं। క్రాంప్టన్ ఫ్యాన్ తీసుకొచ్చి और कैप्टन फैन लेके वो लेकर దాని आए, మీద పేరు రాయమన్నాడు. उस पर नाम लिखने के लिए నీ कहा। ఫ్యాన్ తీసుకెళ్ళమన్నా. क्या आपके फैन को लेके चले जाओ। నువ్వు దేవుని మందిరానికి వచ్చినా आप परमेश्वर के घर पे ఆ आए हो, ఫ్యాన్ వైపే చూస్తావు. आप फैन की तरफ ही देखोगे ఫ్యాన్ వైపు చూడటమే కాదు, और फैन की तरफ देखना ही नहीं। అక్క అక్క అటు చూడు. और देखे देखे बहन वो देखो। దేవుని వాక్యం అక్క అక్క చూడమంటే ఏంది? और परमेश्वर के बाद बच्चन के वाले वो फैन को देखो ఆమెకు क्या అర్థం है? కావట్లా. उसको समझ में नहीं आ रहा ఆమె పోయి ఫ్యాన్ ఆపేసి వస్తుంది. और वो जाके फैन बंद करके आ ఎందుకు रही। పేరు సరిగా కనపట్లేదు, ఫ్యాన్ తిరుగుతుందని. क्योंकि वो नाम जो है फैन जब चल रहा था उसमें ठीक से ఇదే दिखाई नहीं दे रहा। ఉడకపోస్తుంటే ఫ్యాన్ ఆఫ్ చేసి నువ్వు अरे हम यहाँ पे तो पसीना आ रहा है, आप फैन बंद कर रहे हो। సేవకుడు చూస్తా ఉన్నాడు, వాక్యం सेवक చెప్తా. देख रहा है, वचन देते रहे అక్క నా వైపు చూడు అంటున్నాడు. और कहता है कि बहन मेरी तरफ देखो। ఇలా ఉంది పరిస్థితి. ये परिस्थिति है। ప్రియమైన దేవుని బిడ్డలారా, ये भाई और बहनों, ఈ లోకంలో మనం ఏమనిపిస్తుందంటే इस संसार में क्या देखते మంచి हैं? గృహాలు కట్టుకుంటున్నాము, अच्छे घर को बांधे हैं, మంచి ఏసీ కండిషన్ ఉంటది, अच्छा एसी है హ్యాపీగా పడుకుంటున్నాం. और बड़े शान से हम सोते हैं మంచిదే అలాంటి కలిగి ఉంటాం, और अच्छा है उसे रहना మంచిదే, చాలా మంచిది. और बहुत ही अच्छी बात దేవునికి है। వందనాలు. परमेश्वर की स्तुति हो। అంత మాత్రమే కాదు గాని इतना ही नहीं, దేవుని గృహమైన నీ యొక్క దేవాలయము परमेश्वर का जो हमारा जो शरीर जो हम उसका घर है, దేవుని దృష్టిలో చల్లగా ఉన్నదా, क्या परमेश्वर के घर में वो अच्छी तरह से है? సుఖముగా ఉన్నదా, क्या उसमें सुख है? దేవుడు నీ హృదయంలో సంతోషిస్తున్నాడా, परमेश्वर आपके इस घर में, इस हृदय में क्या నీ वो హృదయంలో संतुष्टि है? ఆయన నివసిస్తూ ఉన్నాడా. उसके क्या उसके आपके इस हृदय में, इस घर में वो निवास करता है। 139 దావీదు కీర్తనలు ఏముందంటే और भजन संहिता उसके 139 దావీదు కీర్తనలో और भजन संहिता 139 में क्या लिखा गया है? సియోను నేను కోరుకున్న స్థానము, और सियोन సమయం లేదు, इस ఎందుకంటే स्थान को मैंने जो అది मैंने నేను चुना కోరిన है, స్థానము. वो मैंने चुना हुआ स्थान है। సియోను అనగా దేవుని సంఘము, और सियोन कहने से परमेश्वर की कलीसिया అక్కడ है, దేవుడు నివసించే స్థలం అది. वहाँ पे परमेश्वर निवास का निवास అందుకంటే स्थान है। 123 దావీదు కీర్తనలో కూడా इसलिए भजन संहिता సియోనులో నిన్ను ఆశీర్వదిస్తాను. इसलिए क्या है कि सियोन से मैं तुझे आशीष దాని दूंगा। అర్థం ఏంటంటే इसका अर्थ क्या है? నీ హృదయం బాగున్నప్పుడు, जब आपका हृदय अच्छा నీ హృదయ ठीक స్థితి रहेगा, బాగున్నప్పుడు आपकी मानसिक स्थिति ठीक रहेगी, దేవుడు అక్కడి నుంచి నీ హృదయం నుంచి ఆశీర్వదిస్తాడు. और अपने हृदय से ही परमेश्वर आपको आशीष देता है। చిన్నగా ముగిస్తున్నాను. और समाप्त करूंगा, ఈ దినాల్లో కూడా आज के दिन भी ఆత్మీయ మందిరాలతో పాటు కూడా आत्मिक भवन के बावजूद భౌతికమైన మందిరాలు కూడా చాలా ముఖ్యమైనదే. और बहुत जो सांसारिक रूप का जो भवन है वो भी बहुत महत्वपूर्ण है। ఎందుకంటే क्यों कहने से, మంచిగా ఉంటే, अच्छा रहने से మంచి సౌకర్యాలు ఉంటే और उसमें सुविधा होने से ఎలాంటి టెన్షన్స్ ఉండవు. और किसी प्रकार का उसमें बाधा नहीं వర్షం रहती। వచ్చినా, चाहे बारिश आए, ఎండ వచ్చినా चाहे धूप आए, మంచిగా ఉండొచ్చు. वो अच्छा रहता है। అయితే ప్రియమైన బర్లరా, ये भाई और बहनों, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే परमेश्वर का वचन क्या सलाह ప్రతి देता है? వారు తమ సొంత కార్యములు చేస్తున్నారు కానీ और सब लोग अपने स्वयं के कार्य करें, దేవుని लेकिन కార్యములు పట్టించుకునే వారు లేరు. परमेश्वर के कार्य को करने वाला कोई ప్రతి नहीं వారు है। వారి సొంత కార్యములు చేసుకున్నారు కానీ और हर एक अपने स्वयं के कार्य को करता है, దేవుని కార్యములు చూసేవారు లేరు. परमेश्वर के कार्य को देखने वाला कोई नहीं। వాళ్ళు అనుకుంటారు वो कहते हैं దేవుడు చూసుకుంటాడులే, परमेश्वर ही देख लेगा ఆ పెద్దలు చూసుకుంటారులే, और बड़े देख लेंगे, మనకెందుకు, हमको क्या, మన హాయిగా పోదాం. हम आराम से जाएंगे। అది ఎలాగూ? ये कैसे होगा? అందుకే అంటున్నాడు इसलिए कहता है, నీ ప్రవర్తన గురించి ఆలోచించుడి. इसलिए हमारे बर्ताव దేవుని का మందిరం विचार పట్ల करो। परमेश्वर के నీ कलीसिया के వైఖరి पक्ष ఏంటిది? में आपका बोझ क्या है? ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు क्यों प्रभु यीशु ఆ मसीह 2 కాసులు ఇచ్చిన స్త్రీని జ్ఞాపకం और చేసుకుంటున్నాడు? वो जो 2 सिक्के डाली उस स्त्री को स्मरण करता है, 2 రూపాయలు ఇచ్చిన స్త్రీని ఎందుకు జ్ఞాపకం और 2 చేసుకుంటాడు? रुपए देने वाली स्त्री को क्यों स्मरण करता है? ఆమెంట उसने తన జీవనం అంతా వేస్తూ వచ్చిందట. अपना सारा जीवन का उसने मूल डाल दिया उसमें। కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ये भाई और बहनों, ఈ దినాల్లో కూడా आज के दिन भी నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. मैंने प्रार्थना किया నేను కూడా నా వంతు ఏంటి ప్రభా అని ప్రార్థన చేస్తూ और ఉన్నాను. मेरा भी बोझ क्या है, प्रार्थना किया। కారణం ఏంటంటే कारण क्या है? దేవునికి ఇచ్చడం ద్వారా परमेश्वर को देने के द्वारा చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు.
कोई बर्बाद हुआ ऐसा कोई नहीं है। దేవునికి ఇచ్చుడు ద్వారా परमेश्वर को देने के द्वारा ఆశీర్వదించబడుతూ వచ్చినారు. आशीष ही पाए हैं మామూలు ఆశీర్వాదం కాదు, और छोटा मोटा आशीष ఉన్నతమైన नहीं है, ఆశీర్వాదం ఇస్తూ उचित ఉన్నాడు. उत्तम आशीष है। కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ये भाई और बहनों, దేవుని మందిరాన్ని అందరం కూడా हम सब परमेश्वर के मंदिर ఐక్యతగా మనం కట్టుకోవాలి. को और एक एकता में एक अनुशासन में आकर हमें एक एकता में आकर हमें उसे అందుకే बांधना है। ఉంది ఇందాక మాట చెప్తూ వచ్చాను, इसलिए पहले बात को कहा దేవుని సంఘం అనగా और परमेश्वर कलीसिया कहने దేవుని జీవం గల సంఘములో और परमेश्वर की जीत इस कलीसिया में మనం ఎలా ఉండాలట? हमें कैसे रहना है? ఆత్మీయ స్తంభాలుగా ఉండాలి, आत्मिक स्तंभ के नहीं रहना है సత్యమైన స్తంభాలుగా ఉండాలి. और स्थिर स्तंभ के नहीं रहना అనగా है। దాని అర్థం ఏంటంటే, अर्थ क्या है? పరలోకంలో ఉన్నటువంటి దేవాలయంలో కూడా और परमेश्वर के उस परलोक में जो भवन है దేవుడు ఒక స్తంభంగా చేస్తూ అంటున్నాడు, और उसको वहां पे एक स्तंभ ने हमको ఒక बनाया कहता స్తంభంగా है, చేస్తూ అంటున్నాడు. हमको एक स्तंभ की नहीं बनाया कहता ఒకసారి है। నేను ప్రార్థన చేస్తూ వచ్చినాను, और एक बार मैं प्रार्थना करता ఏంటి है ప్రభా పరలోకంలో స్తంభం అంటే? और स्वर्ग में स्तंभ का अर्थ क्या है? నా మటుకు నేను వ్యక్తిగతంగా ఆలోచన చేస్తూ వచ్చిన अपने स्वयं में ऐसे विचार करते रहा। అప్పుడు ఏమనిపించిందంటే, तब मुझे क्या समझा, దేవుని మందిరం కట్టబడుతుంది, परमेश्वर का भवन बनाया जा ప్రభా रहा है పరలోకంలో నువ్వు నన్ను మందిరంలో ఒక స్తంభంగా చేస్తాన్నావు, और आपने कहा कि स्वर्ग के उस भवन में आप मुझे एक स्तंभ बनाओगे। కనుక నేను ఈ మందిరం ఇప్పుడు భౌతికమైన ఈ లోకంలో ఉంటే మందిరం ఉంది కదా, लेकिन इस संसार में जो भवन है वो मंदिर ఆ तो है మందిరం ना। కట్టే విషయంలో నా కష్టం ఏంటిది? उस मंदिर को बनाने के विषय में मेरा बोझ क्या है, నా పాత్ర ఏంటిది ప్రభా? मेरा उसमें कार्य क्या है, నా నా యొక్క పాత్ర ఏంటిది? उसमें मेरा कार्य क्या है, నా భాగం ఏంటిది ప్రభా? मेरा उसमें भाग क्या है। అందరు प्रभु, వాళ్ళే చేస్తున్నారు, పట్టించుకోకపోతే ఎట్లాగూ? और सब वही करेंगे तो मैं कैसे करूं? అందుకే దావీదు కీర్తనకారుడు అంటాడు, इसलिए दाऊद भजन संहिता నీ कहता है, ఇంటిని గూర్చిన ఆసక్తి और तेरे विषय तेरे घर के विषय में जो నా तू ఇన్- आशा रखता है నన్ను భక్షించుచున్నది. వాట్ ఏ వండర్ఫుల్ వర్స్. मुझे विवश कर रहा है। तेरे भवन के विषय में నీ ఇంటిని तेरी आशा గూర్చిన मुझे विवश करती ఆసక్తి, है और तेरे घर पे जो నీ मैं आशा ఇంటిని रखता గూర్చిన हूँ, ఆసక్తి, तेरे भवन पे मेरी आशा నీ है మందిరం గురించిన నిర్మాణం గురించిన ఆసక్తి, और तेरे मंदिर को निर्माण करने की मेरी आशा है। రిజిస్ట్రేషన్ గురించి ఆసక్తి, నిర్మాణం రిజిస్ట్రేషన్ గురించి हाँ, ఆసక్తి. और रजिस्ट्रेशन करने के लिए मेरी आशा ఎందుకంటే है అవసరాలు ఉన్నాయి కాబట్టి చెప్తూ ఉన్నాను. और ये आपकी जरूरत है इसलिए मैं कहता మేము हूँ। ఎవరిని తీసుకొచ్చి అడగట్లేదు, आपको बुलाकर मैं ये पूछता नहीं ఇస్తే हूँ, తీసుకుంటాం మంచిదే, आप देंगे तो लेंगे, ये तो अच्छा है। ఎవరి చేతులకి ఇవ్వకండి, किसी और के हाथ में ना दीजिए, కానుకలు పెట్టలేయండి. आप इस दान में डालिए। ఎందుకు చెప్తున్నానంటే, क्यों कहता हूँ? ఒక మాట చెప్పి ముగిస్తాను, एक बात कह के ఇది समाप्त చాలా करूंगा। భారంతో చెప్తున్నా. बड़े बोझ से నా कहता हूँ। ఆత్మీయ జీవితంలో నేను ఎంతో ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నాను. और मैं आत्मिक जीवन में कितनी आशीष पाया हुआ हूँ। ఇందాక చెప్పాను లోకాసువార్తలో, इतने इससे पहले जो लूका అన్యాయపు సిరితో और जो खड़ा दिन में जो स्त्री जो స్నేహితులు थी సంపాదించుకోమనుంది. और उसके स्नेह ने उसे कमाया है, దాని అర్థం स्नेह ఏంటో से తెలుసా? कमाया है। उसका अर्थ क्या है? ఈ అన్యాయపు సిరి और ये जो खड़ा दिन में जो स्त्री చిమట है, కొడుతుంది, చిమట కొడుతుంది, చిమట కొడుతుంది ఏం చెప్పారా? అవి తుప్పు పట్టిపోతాయి, రస్ట్ అయిపోతాయి. और जो बनाई गई उसमें जंग लग మీరు जाएगी। అనుకోవచ్చు ఇదేందన్నా డబ్బులకి రస్ట్ ఎట్టబడదు అనుకోవచ్చు. और आप ये विचार कर सकते हो అది कि ఇంకొక पैसे వైన को रस्ट कैसे ఏంది తెలుసా? जंग ఇంకొక कैसे रस्ट लगी। और एक जंग है, ఆ ఇటీవల కాలంలో 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు ఏమైపోయినాయి? और वो जो नोट डाले 100 रुपए 200 का नोट उसका क्या हो गया? చిమట కొట్టేసినాయి. और वो उड़ गए, जंग అంటే लग गया उसको చిమట కొట్టే మోడీ కొట్టేసింది. और जंग लग के वो उड़ गए। చాలా మంది తెలియక और कई लोग ना दास जानते हुए పెట్టుకున్నారు. छुपा के रखा ఆ है। తర్వాత మారిపో వ్యాలిటీ లేదు, చల్లవనగానే और वो शांत हो ठंडे हो गए సముద్రం లేసే. और वो पानी में डाल दिया। అన్యాయపు సిరి కదా. देखिए कैसे ఆ गलत धन है। డబ్బుతోటి उस धन से, అందుకేమనంటే ఆపదలు నా సహోదరులకు సహాయం చేయమనుంది. और इसे लिखा है कि जो दरिद्र है उनकी तुम सहायता करो అవసరతలో ఉన్న వారికి సహాయం और చేయమనుంది. जिनकी जरूरत है उनकी सहायता करो। మన మందిరం కూడా అవసరతలో ఉంది, हमारी मंदिर की जरूरत है, ప్రార్థన చేద్దాం. प्रार्थना करेंगे। ప్రభు నా అవసరత ఏంటి? और मेरी जरूरत क्या है? కనుక దేవుని మందిరం విషయంలో इसलिए पवित्र నీ भवन के నీ विषय में వైఖరి ఎలా ఉన్నది? और हमारा विचार क्या है, बोझ నీ क्या యొక్క है, భాగం ఎలా ఉంది? आपका उसमें पात्र क्या है, దేవుడు भाग क्या చూస్తూ है। ఉన్నాడు. परमेश्वर देख रहा है। నేను ముగిస్తూ ఉన్న ప్రేమ దేవుని और బిడ్డలారా, मैं समाप्त कर रहा हूं प्रिय भाई ఆ बहनों। అన్యాయపు సిరి, और ये जो अन्याय ఇందాక నేను చెప్తూ వచ్చాను, और अभी मेरी ये जो कहता है, అభిప్రాయం మానుకో. और अपने विचारों को तू बदल అంటే दा। నీ ఇంటిని కూర్చున్నటువంటి అభిప్రాయము और तेरे घर के विषय में जो तेरा विचार है, మంచి అభిప్రాయం ఉండాలి, और अच्छा तेरा विचार होना चाहिए, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. और एक अच्छा सोच विचार होना మనుషుల चाहिए। వైపు చూడకు, मनुष्य की ओर ना देखिए, దేవుని వైపు చూడు. परमेश्वर की ओर देखिए। కనుక నువ్వు ఆ విధంగా చేస్తే और ऐसे रीति से आप करेंगे, ఏముందో తెలుసా? क्या होगा देखिए। నీ గట్టి అభిప్రాయం కలిగినను और आपने ऐसे विचार करोगे तो విడిచిపెట్టు, आप విడిచిపెట్టు, లివ్ ఇట్. जब उसको छोड़ दोगे, లేకపోతే नहीं होगा तो, రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి. और जो छत है जैसे वो उड़ जाती है, वो उड़ जाएगा। 500 నోటికి 1000 రూపాయల నోటికి ఏం వచ్చినాయి? अब ये जो 500 और ये 200 का नोट को क्या हो गया? ఎవరిచ్చారు రెక్కలు? और क्या किसने उसको क्या हुआ? అందుకే ఏం చెప్పాడు దేవుడు? इसलिए परमेश्वर ने क्या कहा? ధనం ఎక్కడ ఉంటుందో और जहाँ पे धन है वहाँ నీ पे మనసు? वहाँ पे मन है। ఈ కరోనా టైంలట ये कोरोना के समय में కరోనా వచ్చి చచ్చిపోలేదంట చాలా మంది. कई लोग कोरोना से नहीं मरे,
కరోనా చచ్చిపోలేదు. और कोरोना आके नहीं मरे। వాళ్ళు దేని గురించి ఆలోచించారంటే और किस विषय में उन्होंने विचार నా किया? బంగారం ఏమైపోద్దో, ओ मेरा मेरा जो धन जो दौलत है నా वो क्या డబ్బులు होगा? ఏమైపోతాయో, मेरा पैसे का क्या होगा? ఎవరికి ఇవ్వాలి? किसको दूं? ఎలాంటి వారు ఉన్నారంటే ऐसे लोग हैं పిసినితనం కలిగిన వారు ఉన్నారు. कहाँ बहुत ही कंजूस ऐसे लोग हैं, ఎవరికి పెట్టరు. किसी को नहीं देंगे పోనీ వాళ్ళు తింటారా? और खुद ही खाएंगे, వాళ్ళు కూడా తినరు. वो भी नहीं खा पाते। ఏమైపోతుంది? क्या होगा? రెక్కలు వచ్చి और वो जो छत है वो उड़ जाएगा ఎవరో ఆస్తికర్త అవుతారు. और किसकी और वो चला जाएगा। మరి అబ్రహాం కూడా బాధపడుతూ వచ్చినాడు. अब्राहम भी ऐसे बाधा सोचते बाधा ప్రభా में था। నాకు పిల్లలు లేరయ్యా, और मेरे तो कोई 100 సంవత్సరాలు వచ్చినాయి, और कोई मेरा संतान नहीं నాకు है సంతానం లేదు, और 99 वर्ष का నా मैं हो ఆస్తికి गया ఎవరు కర్తలు అయిపోతారు? और मेरी जो धन संपत्ति నా दुनिया की, वो దాసి किसका होगा? లేజర్ అయిపోతాడేమో. वो दासी का हो जाएगा। ఓ పిచ్చోడా, और एक पागल, నీ వాగ్దానం ఎలాంటిది? और तेरा क्या वचन వాగ్దానం क्या है? నిరర్ధకము కాదు. क्या అభివచन क्या ऐसे दिया है? మరి పేతురు గ్రంథం అంటాడు, और పేతురు గ్రంథంలో పీటర్ पत्रस में लिखा गया है వాగ్దానములు और जो अभिप्रिय जो वचन है అమూల్యములైనవి, वो बहुमूल्य है, అమూల్యమైనవి. वो बहुमूल्य है। దేవుడు ఆయా కాలములో और परमेश्वर अपने వాగ్దానం समय में నెరవేరుస్తాడు. और उस वचन को पूरा కనుక करता ప్రియమైన है। వారలారా, इसलिए प्रिय भाइयों बहनों, ఉదయం మధ్యాహ్న కాల సమయంలో दोपहर के समय దేవుని మందిరం గురించిన ఆసక్తి కలిగి ఉంచుదాం. और परमेश्वर के इस भवन के पक्ष में अपनी आशा को हम रखेंगे। అనేకులు దేవుని మందిరంలో చేర్చబడాలని, और बहुत से लोग इस मंदिर में అనేకులు రక్షించబడాలని, और वो उद्धार पाए ऐसा, అనేకమైన ఆత్మలు చేర్చబడాలని, और कई से आत्मा आए అనేకుల వ్యక్తిగత స్వార్థ ద్వారా और ప్రకటించాలని कई लोगों को सुसमाचार सुनाया जाए, इसके ప్రార్థన लिए చేద్దాం. हम प्रार्थना करेंगे। రానున్న దినాల్లో आने वाले दिनों में అటు గొప్ప పరిచర్య దేవుడు జరిగిస్తాడు. और ऐसे महान सेवकाई परमेश्वर నేను करे। చివరిగా చెప్తున్నాను ప్రేమ और దేవుని आखिर బిడ్డలారా, में कहता हूँ प्रिय भाइयों ఈ बहनों, మధ్యాహ్న కాల సమయంలో आज इस दोपहर के समय నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, और एक వ్యక్తిగत रूप से मैं कहता మీరు हूँ, ఎవరి వైపు చూడని అవసరం లేదు. किसी और की आपको देखने की जरूरत నీ नहीं है। హృదయం దేవుని ఎడల ఎలా ఉన్నది? आपका हृदय परमेश्वर के पक्ष सामने कैसा నీ है? హృదయం దేవుని ఎడల ఎలా ఉన్నది? आपके परमेश्वर के सामने आपको ఎందుకో हृदय నాకు कैसा है? తెలియదు, ఆత్మ ప్రేరేపణతో అడుగుతూ ఉన్నాను. और मैं क्यों क्या, लेकिन आत्मा मुझे प्रेरित ఎంత करता है। కాలం నువ్వు ఇంకా ఆసరా చేస్తూ ఉంటావు? कितने साल तक आप ऐसे असहाय रहेंगे? ఎంతకాలం దేవుణ్ణి విసిగిస్తూ ఉంటావు? कितने साल परमेश्वर को तो आप दूर करते रहेंगे? దేవుని ఎందుకు బాధ పెడుతూ ఉంటావు? क्यों उसको दुख देते रहेंगे? నీ ప్రవర్తనను బట్టి आपके बर्ताव के నేను कारण। విసిగిపోతున్నానంటున్నాడు. और कहता है कि मैं दुखित होता हूँ నీ వైఖరిని బట్టి तेरे बर्ताव के कारण, मैं విసిగిపోతున్నానంటున్నాడు. दुखित होता हूँ कहता है। ఇంకా నువ్వు ఆ విధంగా ఉండాలనుకుంటున్నావా? क्या अभी भी ऐसे रीति से रहना आप ఈ सोचते మధ్యాహ్న हैं? కాలం దేవుని వాక్యం ఎదుకు వస్తూ ఉన్నది. और इस दोपहर के समय परमेश्वर దేవుడు का वचन అడుగుతూ सामने आ ఉన్నాడు रहा है ప్రియమైన బిడ్డలారా, और परमेश्वर आपसे पूछ रहा है ఎవరైతే प्रियो, ఇంకా నీ హృదయంలో अभी भी जो भी अपने हृदय దేవుని में బాధ పెడుతూ ఉన్నావో, परमेश्वर को जो दुखित कर నీ रहे हैं, క్రియలను బట్టి, आपके कार्यों के నీ कारण, ఆలోచనల బట్టి आपके विचारों के कारण, నువ్వు ఒకవేళ దేవుని గాయపరుస్తున్నావేమో. यदि कदाचित आप में परमेश्वर को आप दुख दे रहे होंगे, దేవుడు చెప్తూ ఉన్నాడు, परमेश्वर कह रहा है, నీవు నా వైపు తిరుగు, तू मेरी ओर फिर ले, నీవు నా వైపు తిరుగు, तू मेरी ओर फिर ले, నీవు నా వైపు తిరిగినడలా तू मेरी ओर फिरेगा तो నేను నీ వైపు తిరుగుతా. तब मैं तेरी ओर फिरूंगा। అప్పుడు నేను ఏం చేస్తానంటే, तब मैं क्या నా करूंगा? యందు నీవును, और मैं और నీ तुझ యందు में, నేనును और तू और मुझ में సహవాసం చేద్దాం. हम संगति में रहेंगे। అప్పుడు నేను ఏం చేస్తామంటే, तब हम क्या करेंगे? పరలోకములో स्वर्ग में నిన్ను జీవ కిరీటం ఇస్తా, और तेरे को जीवन का मुकुट दूंगा, మహిమ కిరీటం నీకు ఇస్తాను, महिमा का मुकुट दूंगा, ఆనంద కిరీటం ఇస్తాను, आनंद का मुकुट दूंगा, అక్షయ కిరీటం నీకు ఇస్తాను. और उसको अक्षय जो अविनाशी मुकुट दूंगा। ఈ లోకమైన శ్రమలు और इस संसार का जो श्रम అవి है, ఎనదగినవి కావు. और वो कुछ क्षण भर के लिए है, డోంట్ వరీ. उस पे నేను आप ఎప్పుడు నీ चिंता ఎడల ना ఉన్నా. करो, मैं तेरे కనుక साथ ప్రియమైన हूं। వర్లరా, ये भाई और बहनों, ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశిద్దాం. ऐसे सकेत मार्ग में हम ఆ प्रवेश ఇరుకైన करेंगे, మార్గమే కావాలి. और वो सकेत मार्ग ही నువ్వు चाहिए। ఇంకా రాజీ పడుతున్నావా? क्या अभी भी आप उस లోకంతో సహవాసం చేస్తున్నావా? क्या సంसार की संगति है? దేవుని ఇంకా నువ్వు విసిగిస్తున్నావా? क्या अभी भी दुख परमेश्वर को दुख ఇది दे रहे हो? అనుకూలమైన సమయము, यही उचित समय है, ఇది రక్షణ దినము. यही उद्धार का दिन है। నువ్వు రక్షణ పొంది ఉండవచ్చు, यदि उद्धार आप उद्धार पाए నేను हुए మళ్ళీ होंगे ఇంకొకసారి రక్షణ పొందమంటలేదు. और वापस उद्धार पाने నీ के लिए नहीं హృదయ कह रहे, స్థితిని మార్చుకో, अपने जीवन की इस परिस्थिति को बदल దేవుని दो, వైపు తిరుగు, परमेश्वर की ओर फिरो, పరీక్షించుకో. अपने आप का ఈ जांच पड़ताल ఉదయకాలం करो। చెప్తూ వచ్చినాను, सुबह के समय कहा మానవీయ రీతిలో, और माननीय जो మానవీయమైన పద్ధతిలో, और ये मनुष्य के रूप में उसकी उसके नीति में, మనుషులను సంతోష పెట్టాలని और मनुष्य को खुश रखने के लिए వేషధారణ జీవితం కలిగి ఉంటే, और वेश धारण यदि अपने जीवन बिताए रहेंगे దేవుడు तो చెప్తూ ఉన్నాడు, परमेश्वर कहता है వేషని క్షమించొచ్చట గాని तेरे इस वेश धर्म को, వేశ్య డిబ్యాచులర్ हाँ हाँ, और मैं एक वेश्या को मैं क्षमा करूंगा, लेकिन వేషధారణ వచ్చిన క్షమించను అంటున్నాడు. लेकिन जो रूप धारण करते हैं उसे क्षमा नहीं అయ్యో करूंगा। కురాజీనా, और అయ్యో కురాజీనా. और कुराजी కనుక भाई ప్రియమైన कुराजी దేవుని जो है, బిడ్డలారా, కనుక నేను और इसलिए వారి గతి కంటే
और उसके సొదొమ గొమొర్రా యొక్క గతి ఓర్వదగినది. और उसके जीवन से सुदोम और गोमरा उसका जीवन महान है। నేను ముగిస్తూ ఉన్నాను. मैं समाप्त कर रहा हूँ। దయచేసి అందరూ మోకరించండి. और घुटने पर అందరూ आइएगा మోకాళ్ళ మీదకి రండి. और घुटने पर आइएगा। ఒక్క నిమిషం మనం అందరం కూడా పరీక్షించుకుందాం. एक मिनट के लिए हम अपनी परीक्षा నేను करेंगे। మళ్ళీ మళ్ళీ వస్తాను నాకు తెలియదు. मैं वापस आऊंगा ये मुझे नहीं पता। నేను మళ్ళీ వస్తానని గ్యారెంటీ లేదు. मैं वापस आऊंगा ये भी मुझे पता ఎందుకంటే नहीं। నా జీవితంలో ఏం సంభవిస్తుందో తెలియదు. आपके और मेरे जीवन में क्या होगा पता नहीं है। ఎందుకంటే మన జీవితాలు తృణమైనవి. क्योंकि हमारा जीवन जो श्रमण का है మన జీవితము ఒట్టి ఊపిరి వంటిది. और हमारा जीवन जो है वो एक ओस के समान है నీటి మీద బుడక లాంటిది. और घास पे जो ओस उसके మన समान है। జీవితాలకు గ్యారెంటీ లేదు. हमारे जीवन का कोई गारंटी ఈ नहीं है। భూమి మీద అన్ని విషయాలకి అన్నిటికీ గ్యారెంటీ ఉంది కానీ इस संसार में हर जो समान है उसका మన गारंटी है, జీవితాలకి గ్యారెంటీ లేదు. लेकिन हमारे जीवन की कोई गारंटी नहीं కనుక है। తృణమైన జీవితంలో इसलिए तृणमर का जो क्षणमर का जो చేదైన जीवन है, వేరే ఏదైనా మొలిచిందేమో और यदि कोई गलत बात उसमें आई हो, దేవుడు చెప్తూ ఉన్నాడు. परमेश्वर कहता है ప్రయాసపడి పాప భారం మోసుకున్న సమస్త జనులారా और जो प्रयास करके जो जो दबे पाप से दबे నా हुए लोग యొద్దకు రండి. मेरे और आओ। మీలో ఎలాంటి ఆలోచన చేసినా और तुम जो भी ऐसे विचार करते మీ हो, ఆలోచనలు మీకు భారంగా ఉంటాయి. यदि तुम्हारे विचार तुम्हारे लिए నీ बोझ का పనుల कारण భారము होंगे, యెహోవా మీద మోపము. तुम्हारा बोझ है परमेश्वर के ऊपर डाल दो। దేవునికి నీ మీద పనిచేయడే అవకాశం ఇవ్వు. और परमेश्वर आपके जीवन में कार्य करने का నీ अवसर दे సమస్యలు నీ दो। మీద ఎందుకు వేసుకుంటావు? और तेरा जो समस्या अपने ऊपर क्यों लेता నీ है? సమస్యలు నువ్వు భరించలేనివి. ये समस्या तेरा जो समस्या है, तू उसके దేవుడు ऊपर बोझ అంటే नहीं उठा నా सकता। కాడి తేలికగా ఉంది. और मेरा जुआ सरल है నా कहता యొద్దకు है। వచ్చి నేర్చుకునండి, मेरे पास आके सीख लो, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. मैं तुझे शांति दूंगा। ప్రేమని దేవుని బిడ్డలారా, ये भाई और बहनों, ఈ మధ్యాహ్న కాల సమయంలో इस दोपहर के దేవుడు समय చెప్తున్న మాట ఏంటంటే और इस परमेश्वर क्या ఈ कह रहा है, గుడారము శిథిలమైపోతూ ఉంది. ఈ గుడారము శిథిలమైపోతూ ఉంది. और ये जो तंबू है ये सिद्ध होता जा रहा है। నీ శరీరంలో బలం అలాగే ఉండదు. तेरा जो शरीर जो है, నీ तेरा बल ऐसा శరీరంలో नहीं బలము रहेगा। ఉడిగిపోతూ ఉన్నది. तेरा शरीर का बल भी कम होता నీ जाएगा। యవ్వన జీవితం కూడా ఆవిరైపోతూ ఉన్నది. तेरा जवानी का दिन भी चला जाएगा। నీ జీవితం కూడా ఆవిరైపోతూ ఉన్నది. तेरा जीवन भी चला जाएगा। ఆవిరి కాకముందే, और ये होने से पहले నువ్వు అంతము కాకముందే और ये अंत आने से पहले దేవుని యొక్క అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన. और परमेश्वर जो अत्यंत उस ऊंचे सिंहासन ఆయన पर ఏం बैठा हुआ है, वो చెప్తున్నాడంటే क्या कहता है, నా వైపు తిరుగు, मेरी और फिर నీ ప్రవర్తన అంతటి ఎందుకు और तेरे सारे जो बर्ताव ఆయన को నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక अपनी बुद्धि को का आधार ना करते हुए ఆయనకి అప్పగింపించుకో, तू उसको समर्पण कर, ఆయనకి అప్పచెప్పుకో. उसको तू अपने आप को समर्पण అప్పుడు कर। ఏమంటున్నాడంటే तब क्या होगा నీకు कहता है, ఉపదేశం చేస్తాను, और तेरे लिए एक उद्देश्य देता నువ్వు हूँ, నడవలసిన మార్గం బోధిస్తాను, और तेरे लिए एक मार्ग सिद्ध నీకు करता हूँ, మంచి ఆలోచన చెప్తా. और अच्छा विचार तेरे को देता हूँ। ఆలోచన చెప్పడానికి और उस विचार को जानने के लिए ఇందాక చెప్తూ వచ్చినాను, और मैंने कहा నీ అపరాధము నా అపరాధములు, आपका अपराध और నీ मेरा పాపం నా పాపములు आपका पाप मेरा पाप దేవునికి అడ్డుగోడలుగా వచ్చినాయి. और परमेश्वर के वो అడ్డుగోడలు सामने ఉన్నంత కాలము और रुकावट में आ నీ गए। జీవితము आपका जीवन ఎక్కడ వేసిన గొంగలు అక్కడికే ఉంటది. और जहाँ पे रखा गया वहीं पे रहेगा। అందుకనే ప్రేమని జీవితం ప్రేమను వాళ్ళరా, और प्रिय भाई और बहनों, మన జీవితంలో ఏమి చేసినా हमारा जीवन कुछ भी क्यों ना हो, అభివృద్ధి లేదు. उसमें बढ़ोतरी नहीं है। మనం ఎంత సంపాదించినా इतना कमाई करने से అవి చిల్లేయగలిగినటువంటి సంచులేసినట్లే ఉంది. और एक फटे हुए जो जेब में जो फटा हुआ अगर जेब है तो उसके जैसा है वो। అది చాలా సార్లు అనుకుంటాము, कई बार सोचते हैं అయ్యో మా ఇంట్లో అందరూ ఉద్యోగస్తులే కదా, हमारे घर में सब काम करते हैं అందరికి ना, మంచి జీతం వస్తుంది, अच्छा कमाते हैं ना, ఎప్పుడు చూసినా కూడా ఎదురు చూసే పరిస్థితులే. लेकिन कभी भी देखो तो आगे मांगने वाली परिस्थिति కారణం है। ఏంటంటే कारण क्या है, నీ యొక్క ఆస్తిలో आपके उस धन में నీ కష్టార్జితములో और आपके कष्ट की उस परिश्रम దేవుని में ఆశీర్వాదం లేదు. परमेश्वर का आशीष नहीं है। దేవుని ఆశీర్వాదం లేకుండా परमेश्वर का आशीष नहीं है तो నువ్వెంతకాలం బ్రతికినా कितना भी आप साल అది बिता लो, చిల్లి గవ్వలేసినట్లే ఉంటది. और वो एक जो फटे हुए जेब में पैसे डालने के కనుక बराबर ही ప్రియమైన है। దేవుని బిడ్డలారా, इसलिए प्रिय भाई और बहनों, దేవుడు చెప్తూ ఉన్నాడు, परमेश्वर कहता है నీ కష్టార్జితం ఆశీర్వదించబడాలంటే यदि आपका परिश्रम उसमें आशीष पाना है तो నీ భాగము దేవుని దగ్గర రావాలి. आपका भाग परमेश्वर की ओर के सामने आना है। దేవుని గురించిన ఆసక్తిని భక్షించాలి. और परमेश्वर ने जो इच्छा रखा है उसे आपको देना है। ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. और ऐसी स्वयं इच्छा से देने वाला परमेश्वर ఎప్పుడైతే आशीष నీ करता భాగము है। దాంట్లో ఉంటుందో जब आपका भाग उसके अंदर होगा, నువ్వు 30 దంతులుగాను आप 30 गुना नहीं, 60 దంతులుగాను 60 गुना नहीं, నువ్వు ఆశీర్వదించబడతావు. आप उससे ज्यादा ఇది आप आशीष నిజమైన होते हो। సత్యం ప్రియమైన వర్లరా. और ये सच है प्रिय మీరు भाई నన్ను बहनों। అడిగితే ఎన్ని గంటలైనా ఆశీర్వాదం చెప్పగలను. और मैं आप मुझे कहेंगे तो घंटों में आशीष में ఆశ్చర్యమైన कह सकता సంఘటనలు నా జీవితంలో జరిగిస్తూ हूं। और వచ్చినాడు. आश्चर्य अद्भुत कार्य संगति मेरे जीवन ఎంతో में हुए हैं। ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తూ వచ్చినాడు. और आश्चर्य
का कार्य मेरे जीवन में हुआ है। ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. इसलिए परमेश्वर को कठिन దేవుని कोई దగ్గరికి बात नहीं వస్తావా? है। దేవుని దగ్గరికి వస్తావా? क्या परमेश्वर के सामने आप ఆ आओगे? విధంగా మీరు తీర్మానం तो ऐसा చేసుకున్నట్లయితే निर्णय लिया है तो ప్రార్థన చేసుకోండి. हम प्रार्थना ప్రభా ఈ करो। జీవించిన కాలముకు చాలును, और प्रभु अब तक जो जीवन बिताया నా काफी గుడారం है। శిథిలమైపోతుంది. और मेरा जो घर है वो तो जा रहा है, నీ గుడారం శిథిలమవుతున్నప్పుడు, लेकिन जब आपका घर जब बन रहा है ఆత్మీయమైన జీవితం శిథిలమవుతున్నప్పుడు, और आत्मिक जीवन जब बन रहा है तो భౌతికమైనటువంటి గుడారంలో నివసించవని నాకు తెలుసుకున్నాను. और भौतिक भवन में ప్రభు నన్ను उसमें క్షమించయ్యా, निवास करना है, मुझे నన్ను पता है, క్షమించు. मुझे क्षमा कर ఇక నుంచి అలాంటి ఆలోచన విడిచిపెట్టుకు సహాయం और చేయి. ऐसे सोच विचार से मुझे छोड़ दे, मेरी सहायता అట్టి कर। అభిప్రాయాన్ని విడిచిపెట్టడానికి సహాయం और చేయి. ऐसे विचारों को छोड़ने में सहायता నీ कर। పాద సన్నిధికి వస్తున్నానయ్యా और तेरे चिन्हों पे आता అని हूँ, పరీక్షించుకో. ऐसा परीक्षा कम ఆ करेंगे। విధంగా పరీక్షించుకో. ऐसा परीक्षा करते దేవుడు हो పరీక్షిస్తూ ఉన్నాడు. और परमेश्वर आपकी परीक्षा ఇక ले रहा సమయం है। లేదు, ये समय नहीं है సమయం లేదిక. और ये समय नहीं है। వచ్చేవాడు ఆలస్యం చేయగొస్తూ ఉన్నాడు. और जो आने वाला है वो देरी ना करेगा వాని వాని క్రియల చొప్పున और उसका 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 ఆయన कार्य దగ్గర జీతం ఉన్నది. और उसका वेतन होगा। చాలా సందర్భాలు చెప్తున్న ప్రియమైన వర్లారా, और बहुत संदर्भ में आपसे कह रहा నేను हूँ ప్రార్థన చేయబోతూ ఉన్నాను. और मैं प्रार्थना करने जा रहा हूँ। ఎవరైనా ఆ విధంగా ప్రార్థన చేసుకున్నట్లయితే किसने इस प्रकार यदि प्रार्थना దేవుడు किया నీ है तो హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. परमेश्वर आपके हृदय को देखता है దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. और परमेश्वर आपके हृदय को देख रहा నీ है హృదయాన్ని దేవుని అప్పగించుకో. और आपके हृदय को परमेश्वर को दे నీ दो। హృదయాన్ని దేవుని అప్పగించుకో. आपके हृदय को उस परमेश्वर నువ్వు को दे ఎలాంటి दो, స్థితిలో ఉన్నా, किसी भी परिस्थिति में क्यों ना हो నువ్వు ఎలాంటి హోదాలో ఉన్నా, और किसी भी आप परिस्थिति में నువ్వు क्यों ना हो, బాప్తిసం తీసుకున్నా, चाहे बपतिस्मा लिया हो నువ్వు దేవుని పని చేస్తూ ఉన్నా, और परमेश्वर कार्य किया हो, అయినప్పటికీ దేవుడు నిన్ను కానీ నిన్ను ప్రేరేపిస్తున్నట్లయితే, लेकिन परमेश्वर आपको प्रेरित कर रहा है तो నీవు మనస్సాక్షిని గద్దిస్తూ ఉన్నట్లయితే और आपकी गवाही को यदि वो आप जांच रहा है तो సరి చేసుకో. आपको ठीक ठाक करना సరి होगा। చేసుకో. आप ठीक ठाक करें ఆ అపరాధంలో దేవుని దగ్గర క్షమాపణ అడుగు. और अपने इस पाप के लिए आप उससे क्षमापन मांगे। నేను ప్రార్థన చేస్తూ मैं ఉన్నాను. प्रार्थना करूंगा। ఎవరైనా ప్రార్థన చేయమని ఆశ కోరినట్లయితే, यदि कोई प्रार्थना करने के लिए आपने ఎవరైనా अच्छा लगता తీర్మానం है तो, చేసుకున్నట్లయితే, जिसने ऐसा निर्णय लिया నీ है तो తీర్మానాన్ని దేవుని తెలియచేయండి. और आपके निर्णय को उस परमेश्वर నీ को आप తీర్మానాన్ని बताइए దేవుని చేయండి. और आपके निर्णय को परमेश्वर को ఆ बताइए। విధంగా తెలియచేసిన తర్వాత, और ऐसे बताने के बाद పరీక్షించుకున్న తర్వాత, और परीक्षा करने के తను बाद తాను పరీక్షించుకున్న తర్వాత, अपने आप को जांचने के ఆ बाद రొట్టెని తిని ఆ పాత్రలో और చేయమన్నాడు. तब उस रोटी में और उस कटोरे में आप అలా भागीदार हैं। చేయకపోతే ऐसा ना करने ఆయన से శరీరం గురించి, और उस शरीर के पास आने రక్తమును के बाद గురించి और उसके रक्त के विषय అపరాధం में అవుతాం. और हम दंड अपराध पाएंगे, होता। हम दंड पाएंगे అది చాలా భయంకరము. और वो दंड भयंकर होगा దేవుని చేతుల్లో పడ్డ మంచి భయంకరము. और परमेश्वर के हाथ में पड़ना बहुत भयंकर बात ప్రార్థన है। చేసుకుందాం. हम प्रार्थना करेंगे, ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। అలాగే ప్రార్థనలో ఉండండి. उसी से प्रार्थना में रहिए। ఎవరు మౌనం ఉండదు. ఎంతో భారముగా నా హృదయంలోకి వచ్చినటువంటి మాటలను మీకు తెలియజేస్తూ వచ్చినాను. దేవుని యొక్క సింహాసనం నుండి, అనగా తెరవబడిన ఆకాశం నుండి మాటలు వినిపిస్తూ వచ్చినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటలు వింటూ వచ్చినాం. ఆలోచన నీ ప్రవర్తన మార్చుకోమంటూ వచ్చినాడు. परमेश्वरचं वचन आपण ऐकत आलो, आपला ప్రార్థన विचार बदला, చేసుకోండి. प्रार्थना करा, వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోనండి. प्रार्थना करा, నీ తీర్మానం దేవునికి తెలియచేయి. तुमचा निर्णय परमेश्वराला कळवा, దేవుడు సంతోషిస్తాడు. त्याच्यामुळे परमेश्वराला आनंद నా होईल. కుమారుడా, నా కుమార్తె, माझ्या मुला, माझ्या मुली, ఇంతకాలం నీవు నీ కొరకు బ్రతుకుతూ వచ్చినావు. आणि आतापर्यंत तू स्वतःसाठी जीवन ఇప్పుడు जगत నా होता, కొరకు నువ్వు బ్రతుకు. तू आता माझ्यासाठी जीवन जग. అప్పుడు నీ జీవితము तेव्हा तुझं जीवन మంచి నేల పడినటువంటి విత్తనాలు పోలి आणि ఉంటుంది. सुपीक जमीन पडलेल्या बियाप्रमाणे, ఎలాంటి పరిస్థితులైనా సరే कुठली परिस्थिती असो నువ్వు ఎదుర్కోవడానికి त्याला सामोरे जाण्यासाठी దేవుడు సహాయం చేస్తాడు. परमेश्वर तुला सहाय्य करेल. ప్రభువైన యేసు తన అప్పగింపడిన రాత్రి ఒక రెట్టును ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, దీనిలో పాలు పొందినప్పుడు అలా జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాను. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవుల మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, ఉదయకాలం నుంచి విరివిగా నీ మాటలు మాకు వినిపిస్తూ వచ్చినావు. ఎందుకు ఆ మాటలు మా మధ్యలోకి తీసుకొచ్చినారో మాకు తెలియదు. మా హృదయ స్థితి గురించి, మా ప్రవర్తన గురించి నువ్వు మాట్లాడుతూ వచ్చినావు. ప్రభా, నువ్వు ఆశ్చర్యకరుడు దేవా, అద్భుతకర